అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకే వచ్చేసాము. కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము. సో స్పెషల్ ఎందుకు అంటే స్పెషల్ అని అంటావు కాదు, ఇది స్పెషల్ ఎందుకు అంటే ఫస్ట్ టైం మనం ఒకటే రోజు 2 మూవీస్ గురించి మాట్లాడుతున్నాము. ఇప్పటిదాకా అన్ని పాడ్కాస్ట్ లో ఒక మూవీ గురించి మాట్లాడాము, ఒక రోజు 2 మూవీస్. సో అందుకని ఇది ఫస్ట్ టైం, అందుకే స్పెషల్. సో మూవీ పేర్లు బాహుబలి 1 ద బిగినింగ్ అండ్ బాహుబలి 2 ద కంక్లూషన్. సో ఈ 2 మూవీస్ కలిపి మాట్లాడదామని చెప్పి ఇప్పటిదాకా వెయిట్ చేసాము. సో ఈరోజు ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము. సో ఈ పాడ్కాస్ట్ చేయమని కోరిన వాళ్ళు సత్య గారు, త్రినాథ్ వడి గారు, చిట్టుబుల్లి గారు అండ్ బలపత్ర పాత్రుని రమణి గారు. అండ్ యాక్చువల్లీ ఒక స్పెషల్ పేరు చెప్దాం అనుకున్నాను. సో నా ఇన్స్టాగ్రామ్లో ఈయన నాకు స్పెషల్గా పంపించాడు బాహుబలి 1 అండ్ బాహుబలి 2 కలిపి చేయమని చెప్పి. సో అందుకనే ఈ ఐడియా వచ్చింది. వేరే వాళ్ళతో బాహుబలి 1, 2 అడిగారు, బట్ ఈ నాజీర్ గారు మాత్రం 1, 2 కలిపి చేయమని చెప్పారు. సో నాజీర్ గారికి ఒక బిగ్ థ్యాంక్ యూ ఈ ఐడియా ఇచ్చినందుకు కలిపి చేయమని. సో నాజీర్ గారు కూడా అడిగారు బాహుబలి 1, బాహుబలి 2. సో బాహుబలి 1 ద బిగినింగ్ 2015లో రిలీజ్ అయింది, ద కంక్లూషన్ 2017లో రిలీజ్ అయింది. సో ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎస్ఎస్ రాజమౌళి అండ్ యాక్ట్ చేసిన వాళ్ళు ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శర్మ అండ్ తమన్నా భాటియా. అనుష్క శర్మ కాదు, అనుష్క శెట్టి సారీ, అనుష్క శెట్టి. అండ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను, అండ్ తమన్నా భాటియా. సో సో కావ్య నుంచి ఇది ఒక ఎలా అంటే పాతకాలంలో రాజుల కాలంలో అలాంటిదేదో మూవీ, దాన్ని ఎలా చెప్పాలో తెలీదు. సో కావ్యతో స్టార్ట్ చేద్దాం. ఓకే, నేను రిలీజ్ అయినప్పుడు మూవీ ఆఫ్రికాలో పనిచేసేదాన్ని. సో ఆల్మోస్ట్ ఒక 8 months అలా ఉండేసి హైదరాబాద్కి వచ్చి ఈ సినిమా నేను ప్రసాద్ ఐమాక్స్ లో అమ్మతో కలిసి చూసాను. 1 or 2? 1. అక్కడ టైం కూడా చెప్పాక ఏ టైం కి చూసావో? మేము ఫస్ట్ షోకి వెళ్ళాం అనమాట. చాలా బాగుంది. అప్పుడు యాక్చువల్లీ నాకు మూవీ ఓకే ఆబ్వియస్లీ నాకు నచ్చింది. ఎప్పుడు పాత సినిమా, నాకు చాలా నచ్చిన సినిమా. నాకు ఆ మూవీలో గూస్ బంప్స్ వచ్చాయి ఒక సీన్ కి. ఏంటంటే ధీవరా అని ప్రభాస్ ఇలాగా వచ్చి ఇలాగ బాణం వేసేసాడు పైకి ఎక్కేటప్పుడు. దానికి నేను ఇలా చూస్తున్నాను, అసలే ఆఫ్రికా నుంచి వచ్చి చూస్తూ ఆల్రెడీ ఇలాగా మళ్ళీ సివిలైజేషన్ లో కలిసిపోవడము, అలా ఆ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. అలాంటిది ఆ గ్రాఫిక్స్ ఆ పెద్ద ఐమాక్స్ స్క్రీన్ లో ధీవరా అని చెప్పి ఇలాగా ఫుల్ ఇలా జంప్ చేసి ఇలాగా కొట్టేసరికి నాకు ఇలా ఫుల్ గూస్ బంప్స్ రైజ్ అయ్యాయి అనమాట. సో అది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. నాకు చాలా నచ్చిన మూవీ, చాలా అనిపిస్తుంది. ఆ లాస్ట్ లో ఇప్పటి వరకు మనకి అన్ని డొక్క మూవీస్ పార్ట్ 2 కంటిన్యూయేషన్ అంటారు, ఇది ద ఫాదర్. సో యా, అందుకని నాకు చాలా నచ్చిన మూవీ అనమాట. స్టోరీ చాలా బాగుంటుంది. ఓకే, నెంబర్ 2 ఎప్పుడు చూసావు? నెంబర్ 2 నేను యాక్చువల్లీ బర్గన్ లో చూసాను. సో నేను అప్పటికి నేను నార్వేకి మూవ్ అయ్యా అనమాట, మళ్ళీ వర్క్ పైన. సో నావెల్లో వర్క్ చేసినప్పుడు బర్గన్ లో రిలీజ్ అయింది. సో నా ఫ్రెండ్ కి కష్టపడి పార్ట్ 1 ఏంటి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో చూపించి తర్వాత వెళ్ళామన్నమాట సినిమాకి. నేను చూసిన సినిమా హిందీలో. సో హిందీ సినిమా విత్ నార్వీజియన్ డబ్బింగ్ కింద. సో ఆబ్వియస్లీ చాలా నచ్చింది. సో యా, పార్ట్ 2 చాలా బాగుంది. కొన్ని మూవీస్ లో ఉంటాయంటే పార్ట్ 2 అంత బాగుండదు పార్ట్ 1 తో కంపేర్ చేస్తే. ఈ మూవీ ఈక్వల్ అని చెప్పచ్చు, బెటర్ దాన్ పార్ట్ 1 అని చెప్పలే, కానీ నాకు ఈక్వల్ అనిపించింది. మనం తర్వాత పాయింట్స్ మాట్లాడుకున్నప్పుడు రెండిట్లో పాజిటివ్ నెగిటివ్ మాట్లాడుకుందాం. ఓకే లిపి? నేను 1 ని పియోరియాలో చూసాను థియేటర్ లో ఫ్రెండ్ తోటి. పియోరియాలో తెలుగు మూవీస్ కూడా వచ్చేవా? ఓకే, అప్పుడు పియోరియా కాదు, పియోరియాకి బ్లూమింగ్టన్ కి మధ్యలో ఒక చిన్న ఊరు ఉంటుంది చూడు, నాట్ పాంటియాక్ బట్ పీతో స్టార్ట్ అయ్యేది ఇంకొకటి. తెలీదు. అరోరా కాదు, సంథింగ్ ఏదో ఇంకొక ప్లేస్ ఉంది. సో అక్కడ అనమాట. నేను డీజే కూడా అక్కడ చూసింది యాక్చువల్లీ. సో ఆ థియేటర్ లో నా విజిటర్ ఫ్రెండ్స్ వస్తే అప్పుడు మేము కలిసి వెళ్ళాం అనమాట ఆ మూవీకి. సో నాకు కొంచెం చూసిన సేపు సగము ఏదో వీడియో గేమ్ చూసిన టైప్స్ లో నాకు ఆ ఫ్యాసినేషన్ ఉంది, ఎందుకంటే తెలుగులో అలాంటి మూవీస్ ఉండవు కదా. సో నాకు ఆ మూవీ అంటే నాకు ఆబ్వియస్లీ భైరవ ద్వీపం లాంటి మూవీస్ నాకు థియేటర్ లో చూసిన ఎక్స్పీరియన్స్ గుర్తులేదు ఆబ్వియస్లీ.
కాకపోతే నాకు ఏదో ఫస్ట్ టైం లైక్ ఏదో వీడియో గేమ్ లాంటి మూవీని ఆన్ స్క్రీన్ చూసినారు, ఎవ్రీబడి తెలుగు మాట్లాడుతున్నారు, సో నాకు ఆ ఎక్సైట్మెంట్ అనిపించింది ఎక్కువ. 2 ఐ థింక్ నేను మీ ఇంట్లోనే చూసాను అంకిత్ తో పాటు. ఓకే, చెప్పు ఇప్పుడు. సో నేను 1 అమెరికాలో పనిచేసేవాడిని. సో నేను 1 అమెరికాలో థియేటర్లో చూసాను, నేను నందు కలిసి చూసాము మూవీ. నాకు 1 చాలా నచ్చింది, ఎండింగ్ చాలా నచ్చింది. అండ్ 2 నేను లిపితోనే చూసినట్టున్నాను. సో నాకు 1, 2 ఐ మీన్ నాకు బాహుబలి ఇన్ జనరల్ ఇష్టమైన మూవీయే. అంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్ చూసుకుంటే చాలా ఇష్టమైన మూవీ. అండ్ ఇది ఫస్ట్ సీక్వెల్ వచ్చిన ఫస్ట్ మూవీ నాకు గుర్తుంది. మనీ తర్వాత బాహుబలి 2 ఈ 2 ఫస్ట్ సీక్వెల్. ఇప్పుడైతే చాలా సీక్వెల్స్ వస్తాయి, అప్పుడైతే ఫస్ట్ టైం. బట్ నాకు చాలా నచ్చింది, కానీ నాకు 2 కంటే 1 నచ్చింది. చెప్పలిపి. అండ్ ఐ థింక్ యాక్చువల్ గా మూవీ సీక్వెల్ కాన్సెప్ట్ కూడా ఈ మూవీ నుంచి స్టార్ట్ అయింది, అంతకు ముందర లేవు. ఈ మూవీకి సీక్వెల్ అక్క చెప్పినట్లు ఇట్స్ వెరీ యాప్ట్ సీక్వెల్ ఉండడము, అండ్ రీజనబుల్ గానే ఉంటుంది. ఆబ్వియస్లీ నెక్స్ట్ మూవీ కూడా యాక్చువల్లీ బాగుంటుంది, లైక్ కంటిన్యూయేషన్ అండ్ కంప్లీట్లీ ఏదో డిఫరెంట్ స్టోరీ, ఆల్ టుగెదర్ డిఫరెంట్ స్టోరీ లాగా కాకుండా కంటిన్యూయేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఒక నిమిషం సారీ, కంటిన్యూయేషన్ అండ్ యాక్చువల్లీ బాగుంటుంది. బట్ దెన్ ఈ మూవీ 1 and 2 హిట్ అయ్యేటప్పటికల్లా ఇంకా ఏదో ట్రెండ్ టైప్స్ లో ఇంకా అందరూ 1 and 2 తీయాలి టైప్స్ లో అసలుకి స్టోరీ లేకపోయినా, నీడ్ లేకపోయినా కూడా క్రియేట్ చేసి, డ్రాగ్ చేసి, అంత నాన్ సెన్స్ చేసి తీయడం స్టార్ట్ చేశారు. లిపి, మీరు పార్ట్ 1 చూసారా రీసెంట్ గా? మీకు ఎండింగ్ లో టైటిల్స్ అప్పుడు పార్ట్ 2 సీన్స్ కనిపిస్తాయా? పార్ట్ 2 లో టైటిల్స్ అప్పుడు పార్ట్ 1 ని గుర్తు చేసినట్టు పార్ట్ 1 అన్ని ఉంటాయి. కానీ పార్ట్ 1 చివరిలో ఇలాగ పేర్లు పెడుతుంటాయి కదా. పార్ట్ 1 సడన్ గా వెళ్ళిపోయి పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి అని చెప్పింది కదా. అప్పుడు ఆ అమ్మాయి అనుష్క ఇలాగా అన్ని ఇలా కట్ చేస్తున్న ఫోటో, ఆ సీన్ వస్తుంది. తర్వాత అతని షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నా పాయింట్ ఏంటంటే, ఈ మూవీ యాక్చువల్లీ 2 parts ఇద్దామన్నట్లు చేయలేదు రాజమౌళి. 1 మూవీ లానే చేశారు, కాకపోతే లెంగ్త్ చాలా ఎక్కువ అయింది, ఎక్కడ ఏం కట్ చేయాలో అర్థం కాలేదు, అందుకని పార్ట్ 2 చేశారు. కాకపోతే ఆ పార్ట్ 2 లో కొంచెం షూటింగ్ కూడా అయిపోయింది పార్ట్ 1 రిలీజ్ టైం కి. ఇప్పట్లో లాగా ట్రెండ్ లాగా చేయలేదు. అప్పట్లో నిజంగా ఒక జెన్యూన్లీ ఒక మూవీ అనుకుని తీసి అది లెంగ్త్ ఎక్కువ అయితే పార్ట్ 2 చేశారు. చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. కట్ చేసింది కూడా ఇలాగ ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది కదా. పిల్లలు కూడా అడిగింది కదా ఎందుకు చంపాడు, నీసా కూడా అడిగింది. చెప్పు. సో లిపి, నేను నీసాకి నీకోకే యూజువల్లీ తెలుగు మూవీస్ చూపించాను, రొమాన్స్, వైలెన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయని చెప్పి. సో కిడ్స్ మూవీ చూపిస్తాను. కానీ బాహుబలి చూసినప్పుడు సరే అనుకున్నాను, సరే ఫస్ట్ టైం చూపిద్దాంలే అని చెప్పి నీసాని నీకు కూర్చోబెట్టి ఫస్ట్ మూవీ చూపిస్తే నీసా నీకు రాత్రంతా పడుకోలేదు. వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి, నిజంగా అడిగింది. బికాస్ అప్పట్లో అది పెద్ద ట్రెండ్ గా లిపి అన్ని మూవీస్ లో కూడా వచ్చింది. అండ్ బికాస్ 2015 లో రిలీజ్ అయింది, 2017 లో కంక్లూషన్. సో 2 years అందరూ చాలా మంది చాలా మూవీస్ లో వాడారు అనమాట. ఎందుకు కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపేశాడని చెప్పి చాలా పెద్ద వైరల్ అయింది. అప్పుడు ఇదే ఫస్ట్ వైరల్ అనుకుంటా తెలుగు కూడా అడిగేవాడు. రైట్, అలాంటిది అప్పుడు ఓకే అనిపించింది. నేను మరీ అంత అనుకోలేదు. బట్ మా పిల్లలు అలా రాత్రి పడుకుని మళ్ళీ పొద్దున్న లేచేసరికి మళ్ళీ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వై కట్టప్ప కిల్ బాహుబలి. తర్వాత నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే లెట్స్ వాచ్ వై కట్టప్ప కిల్ బాహుబలి. సో చాలా డెస్పరేట్ గా అలా ఫీల్ అయ్యారు. సో పిల్లలు, పెద్దవాళ్ళకే కాదు పిల్లలకి కూడా అలా నచ్చిన మూవీ. లిపి చెప్పింది ఒక పాయింట్ చాలా కరెక్ట్. ఈ మూవీలో యాక్చువల్లీ చాలా మంచి స్టోరీ ఉంది, చాలా స్ట్రాంగ్ స్టోరీ ఉంది. ఇది లిపి అప్పట్లో ట్రెండ్ లా కాకుండా ఒక స్టోరీ బేస్డ్ అంతర్లీనంగా అక్క అర్థం చేసుకుంది. ఓకే, ఎనీవే లిపి చెప్పినట్లు అనుకున్నాను. బట్ ఎనీవే స్ట్రాంగ్ స్టోరీ ఉంది కాబట్టి అది డైరెక్టర్ మ్యాజిక్ ఏంటంటే ఎక్కడ కట్ చేయాలో పార్ట్ 2 కోసము అక్కడ కట్ చేశారు. రైట్. సో ఇప్పుడు మీరు మనీ 2 చూసినా కూడా కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. మనీకి ఫుల్ మంచి కంక్లూజన్ ఉంటుంది మనీ పార్ట్ 1 కి. తర్వాత మనీ పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. ఎక్కడ మనకి సస్పెన్స్ ఏమి ఉండదు. కాకపోతే ఇది అలా కాదు, ఇది నిజంగా ఇలాగ ట్రూ కంటిన్యూయేషన్.
కానీ రాజమౌళి ఈ మూవీ చేశాడు. దీని తర్వాత అన్ని మూవీస్ కి చాలా మంది డైరెక్టర్స్ అలా సీక్వెల్ తీశారు, కానీ రాజమౌళి మళ్ళీ ఇంకొక సీక్వెల్ తీయలేదు కదా. ఇదొక్క మూవీయే. ఇదొక మూవీ చెప్పాను, అది కూడా డిమాండ్ చేసింది స్టోరీ. లెంగ్త్ ఎక్కువైపోయింది, ఏది కట్ చేయాలో అర్థం కాలేదు. టు బి ఆనెస్ట్ నాకు ఎక్కడ ఎక్సెస్ అనిపించలేదు. అన్ని సీన్స్ లైక్ లాస్ట్ లో వాళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకున్న సీన్స్ కూడా నాకు అన్ని చెప్తాను. కొంచెం నాకు అనిపించిన మూవీ సీన్స్ నేను చెప్తాను. కానీ ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నా ఏంటంటే, ఈ బాహుబలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు పీపుల్ కి, తెలుగు మూవీ ఇండస్ట్రీ, అసలు బాలీవుడ్ వాళ్ళు, ఐ డోంట్ నో అబౌట్ తమిళ పీపుల్, బట్ అట్లీస్ట్ బాలీవుడ్ పీపుల్ అప్పట్లో తెలుగు వాళ్ళు అసలు పట్టించుకునే వాళ్ళు కాదు, అండ్ తెలుగు వాళ్ళు ఎవరు తెలిసే వాళ్ళు కూడా కాదు. బట్ ఈ మూవీ తోటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, రైట్, సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా పెద్ద పేరు వచ్చింది. చాలా మంది ఇప్పుడు తెలుగు వాళ్ళని ఏమంటారు గుర్తించడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత కరణ్ జోహార్ ఇలాంటి వాళ్ళు బాహుబలిని కొని పాపులర్ చేశారు. దాని తర్వాతనే పాన్ ఇండియా ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అండ్ మన తెలుగు ఇండస్ట్రీకి చాలా పెద్ద డబ్బులు తీసుకొచ్చింది. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇండియాలోనే కాదు, ఇంకా చైనాలో, జపాన్ లో, మొత్తం వరల్డ్ లో చాలా ఫేమస్ చేసిన మూవీ ఇది. సో దానికి డెఫినెట్లీ పెద్ద క్రెడిట్ ఇవ్వచ్చు రాజమౌళికి ఈ మూవీకి. లైక్ అప్పటి వరకు నువ్వు జస్ట్ ఇలా లోకల్ లెవెల్ ప్లేయర్స్, తర్వాత నేషనల్ లెవెల్, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ అయిపోయాము. సో అంత స్టార్ట్ చేసింది ఈ మూవీనే, ఈ సిరీసే. 100% అగ్రీ. అండ్ ఇంకొకటి చూస్తే నాకు ఒకటి కొంచెం బాధ అనిపించింది, ప్రభాస్ కొంచెం లోకల్ మంచిగా ముద్దుగా అనిపించాడు, కానీ ఇప్పుడు కొంచెం బల్కీ ఇంటర్నేషనల్ కొంచెం లేజీ యాక్టింగ్ అయిపోయాడు. ఈ మూవీలో చాలా బాగా యాక్టింగ్ చేశారు అనిపించాను ప్రభాస్. అందరు బాగా యాక్టింగ్ చేశారు ఆబ్వియస్లీ. ఓకే, ఫస్ట్ పార్ట్ 1 గురించి మాట్లాడుకుందాము, దాని తర్వాత పార్ట్ 2. సో నేను నాతో స్టార్ట్ చేస్తాను, దాని తర్వాత లిపి, దాని తర్వాత కావ్య. సో పార్ట్ 1 నాకు చాలా మంచిగా అనిపించింది. పార్ట్ 1 లిపి చెప్పినట్టు ఉత్త ధీవరా సాంగ్ లో కొంచెం యానిమేషన్ గా, కొంచెం వీడియో గేమ్ లాగా ఉంటుంది. ఆ ఒక్క సాంగ్ కింద పడిపోయి మళ్ళీ గ్రావిటీని ఇలా డిఫై చేసి ఇలా పైకి వెళ్ళిపోతాడు ఎగురుకుంటూ. సో ఇలా ఏదో వీడియో గేమ్ లాగా ఉంటుంది ఉత్త అదొక్క పాట. బట్ మొత్తం మూవీ మొత్తము బాగుంటుంది, ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా నాకు చాలా నచ్చుతుంది. వేరాస్ పార్ట్ 2లో నాకు ఈ అనుష్క కోసము చూసారా పార్ట్ 1 పార్ట్ 2 మళ్ళీ నేను చూసాను మొత్తం. ఓకే, సో పార్ట్ 2లో ఫస్ట్ లో అనుష్క కోసం అని చెప్పి డమ్ గా యాక్ట్ చేసి వెళ్తాడు, నాకు మంచిగా అనిపించింది. దాని తర్వాత డమ్ గా యాక్ట్ చేస్తాడు, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే చూసాను, నేను చాలా ఎంజాయ్ చేశాను సీన్స్ ని. అదంతా కొంచెం అవసరం లేదు, అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు అనిపించింది. బట్ దాని తర్వాత మళ్ళీ అనుష్క శెట్టిని పెళ్లి చేసుకున్న తర్వాత, లేదంటే ఆ సేవ్ చేసి మళ్ళీ తను చెప్పినప్పటి నుంచి మళ్ళీ ఎండింగ్ దాకా మళ్ళీ బాగుంటుంది. ఉత్త ఫస్ట్ ఆ లవ్ సీన్సే నాకు ఎందుకు అంత నచ్చలేదు. సో లిపి చెప్పు. చెప్పినట్లు బేసికలీ ఆ సాంగ్ ఏదో ఏమరా సాంగ్ ఒకటి టూ మచ్ గ్రాఫిక్స్, కింద పడిపోయి లేచి గ్రావిటీ డిఫైయింగ్ టైప్స్ లో ఉంటుంది. కానీ నాకు తెలిసి అది ఏమంటారు ఉత్త సాంగ్ కాబట్టి ఏదో లైక్ సాంగ్స్ ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కడికో కాశ్మీర్ అక్కడికి వెళ్ళిపోతారు కదా, ఆ టైప్స్ లో ఉండడం వల్ల ఆల్దో అది గ్రావిటీ డిఫైయింగ్, ఫిజిక్స్ డిఫైయింగ్ అయినా కూడా స్టిల్ చల్తా టైప్స్ లో అయిపోయింది ఆ పాట. బట్ ఒకవేళ మహేష్మతి ఇన్ జనరల్ వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న పీపుల్ కాశ్మీర్ కో స్విట్జర్లాండ్ కో వెళ్ళిపోయి డాన్స్ చేస్తుంటారు కదా, ఇట్ డజంట్ రియలీ హ్యాపెన్. పాట కాబట్టి ఇమాజినేషన్. సో ఈ సాంగ్ కూడా నాకు pretty much అదే టైప్స్ లో అనిపించింది అనమాట. లైక్ అమ్మాయి అక్కడ ఉండడము, ఈ అబ్బాయి ఏమో అలా కింద పడిపోవడము, లేవడము, ఎగరడము, అవన్నీ. సో దట్స్ ద రీజన్ నాకు అది నచ్చింది. అండ్ దెన్ స్టోరీ అయితే ఉంది ఓకే, లైక్ నాకైతే pretty much అట్లీస్ట్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే నాకు ఎక్కడ బోర్ కొట్టే ఓకే ఇంకా ఎంతసేపు ఈ మూవీ టైప్స్ అయితే అనిపించలేదు. ఏదో కొంచెం ఫ్లోయింగ్ ముందుకు వెళ్తుంది టైప్స్ లోనే ఉంది. కాకపోతే నాకు ఆ సాంగ్ ఒకటి నాకు నచ్చలేదు, ఆ తమన్నా అండ్ ప్రభాస్ సాంగ్. ఏది చెప్పి ఆ పచ్చబొట్టేసేనా? నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. లైక్ pretty much ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది అంటే అమ్మాయి ఫేస్ మొత్తం అంతా వాష్ చేసాక అప్పుడు మేకప్ వేసిన టైప్స్ లో ఉంటుంది. నాకు అదొకటి నాకు నచ్చలేదు. బట్ స్టోరీ వైజ్ బాగుంటుంది. నాకు రమ్యకృష్ణ చాలా నచ్చింది అందులో.
పార్ట్ 2 కూడా ఆబ్వియస్లీ కంటిన్యూయేషన్ అండ్ ఏమంటారు స్టోరీ లైన్ ఉంటుంది అండ్ బానే ఉంది. కానీ నాకు పార్ట్ 2 లో తమన్నా ఏదో చూపించాలి కదా టైప్స్ లో ఏదో 1 సీన్ లో చూపించారు అంతే. పార్ట్ 2 లో అసలు దేనే లేదు. అవును అవును అది గుడ్ పాయింట్. పార్ట్ 1 లో మనకి అనుష్క జస్ట్ ఒక గ్లిమ్స్ వస్తుంది, పార్ట్ 2 లో తమన్నా ఒక గ్లిమ్స్ వస్తుంది అంతే. కానీ పార్ట్ 1 లో అనుష్క ఓన్లీ ఒక 1 గ్లిమ్స్ వచ్చినా కూడా వాల్యూ ఉండే సీనే. బట్ పార్ట్ 2 లో అనుష్క తమన్నా కనిపించే దగ్గర అది కనిపించకపోయినా కూడా నో బిగ్ డీల్ టైప్ సీన్. ఏదో ఉండాలి కదా అని ఉన్నట్లు. అవును కరెక్ట్. ఓకే, ఇప్పుడు నా అనాలిసిస్ ఏంటంటే పార్ట్ 1 ఆబ్వియస్లీ చాలా కొత్తగా చాలా బాగుంటుంది, ప్రతి సీన్ బాగుంటుంది లాస్ట్ స్టార్టింగ్ లో నుంచి చివరి వరకు. లైక్ అన్ని ఎగ్జాజరేషన్ కాకపోతే చాలా ముద్దుగా మురిపంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలా ఎక్కడి నుంచి ఇలాగ బేబీని పట్టుకుంటుంది, అదొక కన్ఫ్యూజన్. కాకపోతే ఆ కొండను మూచేస్తారు పైకి కిందకి దారి లాకుండా. తర్వాత శివుడు సీన్ ఇంకొక చాలా చాలా మంచి సీన్. తర్వాత ఇలా పైకి వెళ్ళడం ఇంకొక సీన్. తర్వాత ఇలా అమ్మాయి తోటి రొమాన్స్ కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాగా టాటూ వేయడం చాలా కొత్త కాన్సెప్ట్, ఎన్నో రకాలుగా అమ్మాయిని ఫిదాయించవచ్చు. ఇలాగా టాటూ ఆ ఏజెస్ లో ఏముంటుంది, మేబీ టాటూసే కదా. సో అది నాకు చాలా కొత్తగా వింతగా మంచిగా అనిపించింది. అండ్ నాకు ఈ మూవీలో ఈ 2 మూవీస్ లో నాకు అన్ని సాంగ్స్ ఇష్టము. స్పెసిఫికలీ నాకు పార్ట్ 2 లో సాంగ్స్ చాలా చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ నేను బర్గన్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 year అవే పాటలు రిపీట్ లో స్టార్టింగ్ నుంచి చివరి వరకు హిందీలో వినేదాన్ని. సో నాకు చాలా బర్గన్ తెలుగు లేవా యూట్యూబ్ లో? అంటే అప్పుడు నా ఫ్రెండ్ హిందీ సాంగ్స్ డౌన్లోడ్ చేశారు అనమాట, సో అందుకని అవే వినాల్సి వచ్చింది. మొత్తం పార్ట్ 1 పార్ట్ 2 లో పాటలు బాగుంటాయి. లిపి చెప్పినట్టు ఆ ఒక్క పచ్చబొట్టేసిన పాట ఒక్కటే నాకు ఇష్టం లేదు, మిగతా అన్ని ఇష్టం నాకు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొక తర్వాత ఏంటంటే చూపిస్తారు కదా, లైక్ నాకు ఓకే సో ప్రతి సీన్ చాలా బాగుంటుంది. నాకు నచ్చిన ఫేవరెట్ సీన్స్ చెప్తాను. సో ఆబ్వియస్లీ శివుడు సీన్ చాలా బాగుంటుంది. తర్వాత ఏమంటారు విలన్ ఇంట్రొడక్షన్ సీన్ చాలా బాగుంటుంది. లైక్ అందరూ ఇలాగా అదే రానా. సో అందరు కష్టపడుతూ ఉంటే అతను మాత్రం చక్కగా ఇలాగ దానిపైన బంగారం చేయిస్తూ ఉంటాడు. సో అది బాగుంటుంది. తర్వాత ఇంకొక గూస్ బంప్ సీన్ ఏంటంటే ప్రభాస్ వస్తారు కదా, విగ్రహం పడిపోతూ ఉంటే వచ్చి అందరు బాహుబలి 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 అంటే అప్పుడు అనుష్క శెట్టి ఇలా చూస్తుంది రానా అని. అప్పుడు రానా ఇలా ఇలా కిందకి చూస్తాడు. రానా యాక్టింగ్, అందరు యాక్టింగ్ అంటే లిపి ఇందాక రమ్యకృష్ణ అని చెప్పింది. సో నాకు అందరు యాక్టింగ్ కంటే రానా యాక్టింగ్ చాలా ఎక్కువ నచ్చింది అందరికంటే. నాకు యాక్చువల్లీ ప్రభాస్ కింద రానా నచ్చాడు. నాకు మొత్తం అందరు కాస్ట్ కంటే రానానే ఎక్కువ నచ్చాడు. అండ్ నాకు అందులో రానా కూడా లైక్ ఎలా అంటే లైక్ ప్రాపర్ విలన్ అంటే ప్రాపర్ విలన్ టైప్స్ లో ఉన్నాడు. లైక్ చూస్తే ఏదో మంచి అబ్బాయి ఫీలింగ్ రాదు, చూస్తే ఏదో నిజంగానే లైక్ వెరీ క్రూరమైన పర్సన్ టైప్స్ లోనే చేశాడు చేయడం కూడా. తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళ మదర్ ఇంకా సన్ రీయునైట్ అయినప్పుడు అతను కట్టప్ప. నీ ఫేవరెట్ అబ్బాయి ఉన్నాడు, గుర్తుపెట్టారు ఇప్పుడే. అబ్బాయి పేరు అడవిశేష్ సుబ్బరాజు. అడవిశేష్ ఓకే అవును అడవిశేష్ ఉన్నాడు తెలుసు. లిపికి ఇష్టమైన సుబ్బరాజు ఉన్నాడు. రానే వాళ్ళ సన్ అనమాట. అవునవును ఒకటో రెండో సీన్స్ ఉంటాయి కానీ బాగానే ఉన్నాయి సీన్స్. యాక్చువల్లీ ఫైటింగ్ సీన్ ఉంది, అతని తల కట్ చేస్తారు కదా. అవును, సో తల కట్ చేసినప్పుడు చెప్తారు, అదొక బాగుంటుంది సీన్. తర్వాత నాకు అన్నిట్లోకి నచ్చింది తల కట్ చేస్తారు, ఆ సీన్ బాగుంటుందట. అనిపిస్తుంది. అప్పటి వరకు ఇలాగ దోమలాగా న్యూసెన్స్ చేస్తూ ఉంటాడు, కుడుతూ ఉంటాడు, అసలు పాయింట్ కి రానివ్వట్లేదు, టపక్కనే కట్ చేస్తాడు. అమ్మయ్యా సాటిస్ఫాక్షన్, కంటిన్యూ విత్ ద స్టోరీ లాగా అనిపిస్తుంది మనకి. బ్యాక్గ్రౌండ్ స్టార్ వచ్చింది కదా. నాకు ఎన్నో ఏం నచ్చిందంటే కొంచెము నచ్చింది, కాకపోతే నచ్చనిది ఒక పాయింట్ ఏంటంటే మనకి చాలా డౌట్ వస్తూ ఉంటుంది, రానా యాక్చువల్లీ మంచి అబ్బాయా చెత్త అబ్బాయా అని. మంచి అబ్బాయి కాదు, నాకు ఎప్పుడు డౌట్ రాలేదు. ఎందుకంటే కొంచెం ఏం కామెంట్స్ చేయాలి, వాళ్ళు నాన్న చెప్తూ ఉంటారు నెగిటివ్ అని, నూరు పోస్తుంటాడు బ్రెయిన్ లో. అతను మాత్రం కామ్గా ఉంటాడు, ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, కానీ ఏమి నెగిటివ్ కామెంట్స్ ఏం చేయడం అనమాట. ఓన్లీ యాక్షన్స్ తో చూపిస్తారు పార్ట్ 2 లో. సో ఎనీవే పార్ట్ 1 లో ఇంకా ఏంటంటే నాకు నచ్చని పాయింట్ ఏంటంటే రమ్యకృష్ణ కొంచెం స్ట్రిక్ట్ గా ఫర్మ్ గా ఉండొచ్చు కదా, వాళ్ళిద్దరు అట్లా ఎనిమీస్ తయారయ్యారంటే ఐ బ్లేమ్ రమ్యకృష్ణ. కాదు, ఈ మూవీ మొత్తానికి చేసిన రమ్యకృష్ణనే. అడగకుండా నేను ప్రామిస్ చేసేస్తున్నానని చెప్పి వేరే అమ్మాయి గురించి ఎలా ప్రామిస్ చేస్తుంది రానా దగ్గుబాటికి. అందుకే దాని గురించి మొత్తం ఫైట్.
ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి ఓకే ఈ ప్రభాస్ ఎందుకు హీరో అవ్వాలి అనే దానికి ఒక రీజనింగ్ ఉంది. వాళ్ళ నాన్న కింగ్ కాబట్టి. వాళ్ళ నాన్న ఎందుకు కింగ్, వాళ్ళ తమ్ముడు అయినా కూడా, ఎందుకంటే వాళ్ళ బ్రదర్, ఓల్డర్ బ్రదర్ నాజర్ కి చేతిలో ఏదో ప్రాబ్లం, అదే అవిటివాడు, అందుకని అతనికి ఉండదు కాబట్టి వాళ్ళ తమ్ముడికి కింగ్ చేస్తారు. జనరల్లీ కింగ్ వాళ్ళ సన్ హీరో అవ్వాలి, ఐ మీన్ కింగ్ అవ్వాలి. సో అందుకని ప్రభాస్ అవ్వాలి. కాకపోతే ఏజ్ లో పెద్ద ఏమో నాజర్, సో వాళ్ళ సన్ కూడా అవ్వచ్చు. సో అది చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఓకే, ఇద్దరులో ఎవరి ఇది ఈక్వల్ ఉందండి, ఈక్వల్ చాయిస్. కాకపోతే ఇద్దరిలో ఇలాగ కాంపిటీషన్ పెంచింది చిన్నప్పటి నుంచి, సేమ్ గా చదివించి సేమ్ గా చూపించి. కాంపిటీషన్ పెంచడం కాదు, ఐ థింక్ ఇది ఇన్బిల్ట్. ప్రభాస్ మంచి అబ్బాయి, ఈ నాజర్ చెడ్డబ్బాయి కాబట్టి రానా పుట్టినప్పటి నుంచి చాలా చెడ్డబ్బాయి అంతే. ఇద్దరు మిగతా అన్నిట్లో సేమ్ అని నేర్చుకుంటారు కానీ బుద్ధి మాత్రం పిచ్చి బుద్ధి. ఓకే, ఎందుకంటే ఎక్కడ డిస్టింగ్విష్, నాకు అప్పటి వరకు ఇద్దరు నెక్ టు నెక్ వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడం నాకేం ప్రాబ్లం అనిపించలేదు. కానీ రమ్యకృష్ణ చెప్పకుండా మాట ఇవ్వడము అండ్ ఇలా చెప్పంగానే వినడము, రమ్యకృష్ణ క్యారెక్టర్ పైన నాకు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఐ డోంట్ నో చిన్నప్పటి నుంచి ఓకే నా సన్ కింగ్, ఇంకొక నా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకేమో ఒక ఏమంటారు సేనాధిపతి ఏదైనా అనుకో, మేబీ ఇంకా ఎక్కువ ఓకే ఈ మూవీ స్టోరీ జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇద్దరు ఎలిజిబులే కదా, సో అందుకని ఎవరు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు. అండ్ యాక్చువల్లీ కరెక్ట్ గానే చెప్తుంది, ఈ రానా వాళ్ళ ప్రజల్ని చంపేస్తాడు, అందుకని ఈ అబ్బాయిని కింగ్ అంటుంది. కానీ ఈ చెప్పకుండా రానాకి మాటిస్తుంది కదా, ఈ అమ్మాయిని కూడా అడగకుండా, అప్పటి నుంచి పాడవుతుంది. పార్ట్ టూ గురించి మాట్లాడుతున్నాను. నాకు పార్ట్ వన్ లో అదే చిన్నప్పటి నుంచి ఇద్దరికి కాంపిటీషన్ తో పెంచింది, అందుకే ఇద్దరికి ఒకళ్ళ ఐ మీన్ ప్రభాస్ సైడ్ నుంచి ఉంటుంది ఎంపతి సింపతి, కాకపోతే అబ్బాయి సైడ్ నుంచి ఏముండదు, చిన్నప్పటి నుంచి ఎన్మిలానే చూస్తుంటాడు. సో అది నాకు కొంచెం నాకు అది కూడా చాలా బాగా నచ్చింది. లైక్ ఇద్దరు ఈక్వల్లీ కేపబుల్, కాకపోతే ఒకళ్ళు ఇంకా ప్రజల కోసం చేస్తాడు, ఇంకొకళ్ళేమో నా కోసమే చేయాలి లాగా ఉంటాడు. సో అందుకని ప్రభాస్ ని పిక్ చేస్తాడు, వాళ్ళ నాన్న బుద్ధి వచ్చింది అందుకని. యా, అది నచ్చింది. సుబ్బరాజ్ క్యారెక్టర్ నచ్చిందా నీకు? పార్ట్ టూ చూసావా? పార్ట్ టూ నిజం చెప్పు. సుబ్బరాజ్ అంటే నువ్వు ఏ క్యారెక్టర్ చెప్పు. సుబ్బరాజు అంటే లైక్ అదే కదా, ఒక రెడ్ కలర్ టోపీ పెట్టుకుని ఉంటాడు. టోపీ పెట్టుకుని ఉంటాడట, రెడ్ కలర్ కట్టుకుని ఉంటాడు తలకి. తెలుసు నాకు సుబ్బరాజ్ బేసికల్ ఇష్టం కాబట్టి తన రూల్స్ అని నాకు నచ్చుతాయి. ఈవెన్ దో విలన్ లాంటివి ఏమైనా చేసినా, విలన్ కాదు దీంట్లో మంచి జనరల్ ఈవెన్ విలన్ లాంటివి ఏమైనా చేసినా కూడా నాకు స్టిల్ నచ్చుతాయి అని చెప్తున్నా. అండ్ మోర్ దెన్ ఏమంటారు, నాకు మాత్రం రెండిట్లోటి కంపేర్ చేస్తే మాత్రం నాకు పార్ట్ 1 ఎక్కువ నచ్చింది. పార్ట్ నాకు కూడా. అండ్ ఏమంటారు, పార్ట్ 1 మరి డ్రాగ్ అని చెప్పలేం కానీ నాకు లాంగ్ ఫీలింగ్ అయితే వచ్చింది. సారీ, పార్ట్ టూ పార్ట్ టూ మరి డ్రాగ్ లాగా లేదు, బట్ అట్ ద సేమ్ టైం ఇంకా అవేదో మూవీ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు, అట్లీస్ట్ సెకండ్ టైం చూసినప్పుడు. అండ్ దెన్ ఈ హోల్ ఏమంటారు రానా అండ్ వాళ్ళ పెంచడం అండ్ ఆల్ ఆఫ్ దాట్ అయితే కనుక నాకు తెలిసి కాంపిటీషన్ టైప్స్ లో ఏం పెంచి ఉండదు. ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి తెలిసిపోతుంది కదా ఇద్దరిని చూస్తే. లైక్ ఒకళ్ళు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డిస్ట్రాక్షన్ లాగా ఉన్నారు, ఒకళ్ళు ఏమో మంచిగా ఉన్నారు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుస్తుంది కదా పిల్లల యాటిట్యూడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీసా నీకో తీసుకుంటే ఇప్పుడు మనమే అంటాం నీసా చాలా ఎక్కువ మాట్లాడుతుంది, నీకో చాలా నెమ్మదిగా ఉంటాడు టైప్స్ లో. సేమ్ అదే టైప్ లో రమ్యకృష్ణ కూడా ప్రాబబ్లీ ఐడెంటిఫై చేసి ఉంటుంది డిఫరెన్స్ ఇన్ ద క్యారెక్టర్. పెరిగే కొద్దీ ఇంకా మోర్ స్ట్రాంగ్ గా అవన్నీ ఫార్మ్ అయ్యి అండ్ మోర్ ఏమంటారు పర్సనాలిటీ డెవలప్ అయి ఉంటుంది. బట్ చిన్నప్పటి నుంచి ఆబ్వియస్లీ అవన్నీ వెరీ ఎవిడెంట్లీ తెలిసే ఉండుంటాయి, దాని ప్రకారమే ఉండి ఉంటుంది. నాకైతే ఇక్కడ కాంపిటీషన్ ఆ టైప్స్ నాకు అనిపించలేదు. అండ్ బిసైడ్స్ తను ఆబ్వియస్లీ ఇప్పుడు కింగ్ ఆఫ్ ద హోల్ ఆ కింగ్డమ్ కి కదా తను చేయాల్సిందే. సో ఆబ్వియస్లీ కింగ్ అనేటప్పటికీ ఇప్పుడు మనలాగా ఏదో ఒక జాబ్ చూసుకుని పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండాలి కాకుండా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వేరే ఉంటాయి. సో ఆబ్వియస్లీ దాని ప్రకారం తను కూడా పిల్లల్ని ఇప్పుడు మనం పెంచినట్లు కాకుండా ఆబ్వియస్లీ ఒక డిఫరెంట్ స్టైల్లోనే పెంచాలి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఆ ప్రామిస్ చేయడం అండ్ ఎవ్రీథింగ్ అంటే ఆబ్వియస్లీ అప్పట్లో రాజుల కాలం అంటే ఎలా ఉండేది, అప్పట్లో ఫెమినిజము అమ్మాయి ఇష్టము అవి ఇవి టైప్స్ లో ఏం ఉండేవి కాదు. సో అండ్ క్వీన్ చెప్పింది అంటే చేయాల్సిందే.
సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో జస్టిఫైడ్ నా ఉద్దేశం ప్రకారం. కానీ ఈ అమ్మాయి కూడా ప్రిన్సెస్ కదా, రెగ్యులర్ అమ్మాయి కాదు. యా, ప్రిన్సెస్ అయినా కూడా స్టిల్ షీ ఇస్ ద క్వీన్. పాతకాలంలో తీసుకుంటే కనుక ఆబ్వియస్లీ కింగ్ అండ్ క్వీన్ ఆర్ సుప్రీం పవర్స్. కానీ వాళ్ళ కింగ్డమ్ కాదు కదా, పక్కన ఇంకేదో రాజ్యం కదా. యా, అప్పట్లో కూడా వాళ్ళు అంతే కదా, కింగ్స్ అండ్ కింగ్స్ మాట్లాడుకుని ఓకే మా అమ్మాయిని మీ ప్రిన్స్ కి ఇవ్వండి, అప్పుడు రాజ్యాలు కలిసిపోతాయి, అదే టైప్స్ లో ఉండేది. సో ఆ టైప్స్ లో తను ఇలాగ హూ ఎవర్ బికమ్స్ కింగ్ ఆర్ వాట్ ఎవర్ టైప్స్ లో అనుకుంది. వాళ్ళది ఏదో పొలిటికల్ అజెండా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఏదో ర్యాండమ్ గా ప్రామిస్ చేయడం కాదు. అండ్ అగైన్ ఆ ఎరా ని కన్సిడర్ చేస్తే ఇట్స్ నాట్ రియలీ దట్ బ్యాడ్. ఇప్పటి కాలంలో వచ్చేసేసి చేస్తే ఆబ్వియస్లీ అమ్మాయిని కనీసం అడగని కూడా అడగలేదు అనుకోవచ్చు, కానీ అప్పట్లో అమ్మాయికి పెద్దగా ఉండేది కూడా కాదు ఒపీనియన్ చెప్పే ధైర్యం ఆర్ ఫ్రీడమ్. అది నా ఉద్దేశంలో నాకు పార్ట్ 2 ఎందుకు నచ్చిందంటే, మీ ఇద్దరికి నచ్చలేదు డ్రాగన్ పిక్చర్. నాకు పార్ట్ 2 ఎందుకు నచ్చిందంటే, మీకు గుర్తుందా ఒక షో వచ్చినప్పుడు చాణక్య అని? గుర్తుంది. ఏడుపు కూడా నాకు చాలా ఏడుపు వచ్చేది అది చూసినప్పుడు. చాణక్య అంటే ఇంటెలిజెంట్ అబ్బాయి కదా. అవును, కాకపోతే ఆ సీరియల్ అంతా ఎప్పుడు చూసినా డార్క్ ఉండేది. ఒక సన్యాసి ఉండేవాడు, ఎప్పుడు కోపంగా ఉండేవాడు, అసలు డైలాగ్స్ అంత మ్యూజిక్ కూడా కొంచెం డిప్రెసింగ్ మ్యూజిక్ ఉండేది. యా, ఎన్నిసార్లు ఛానల్ చేంజ్ చేయమని అమ్మ చేంజ్ చేసేది కాదు. సో ఐ రిమెంబర్ నేను ట్రామటైజ్డ్ ఆ షో వల్ల. సో నా పాయింట్ ఏంటంటే, నాకు పార్ట్ 2 ఎందుకు నచ్చిందంటే, మీరు ఇప్పుడు ఆలోచించలేదు పార్ట్ 1 పార్ట్ 2లో ఎండ్ ఆఫ్ ద పార్ట్ 2 అండ్ పార్ట్ 1 బిగినింగ్ ఆఫ్ మొత్తం పార్ట్ 2 మొత్తము ఒక బ్రెయిన్ సైకాలజీ, పొలిటికల్ సైన్స్. రానా మొత్తం ఎలా తగ్గించుకుంటాడు, అతను ప్యూర్లీ ఇలాగా పాలిటిక్స్ ప్లే చేసి. సో ఆల్రెడీ తెలుసు కింగ్ లా వెళ్ళాడు, సో వాళ్ళ మదర్ దానిపైన ప్లే అంతా మైండ్ గేమ్స్, పాలిటిక్స్ లాగా ఇలాగా మొత్తం నాశనం చేయడానికి కారణము తను వాళ్ళ మదర్ ని కూడా మ్యానిపులేట్ చేస్తాడు. సో లాస్ట్ వరకు. సో అందుకని నాకు చాలా ఇంటెలిజెంట్ గా మంచిగా అనిపించింది ప్లాట్. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ నాకు సెకండ్ ప్లాట్ ఎందుకు నచ్చిందంటే, ఓకే కొన్ని నచ్చినవి కొన్ని నచ్చిన పాయింట్స్ కూడా ఉన్నాయి. నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే, అనుష్క ఇంకా ప్రభాస్ కెమిస్ట్రీ. ఒక అనుష్కను ఒక టిపికల్ ఒక ప్రిన్సెస్ లా చూపించకుండా తను ఏదో ఒక చాలా వీర నారి లాగా ఇలాగా ఫెమినిజం ఆ ఏజ్ లో అలా, ఐ మీన్ చాలా స్టీరియోటిపికల్ బ్యూటిఫుల్. ఇప్పుడు నువ్వు అదేంటి సినిమా, లిపిక్ ఇష్టమైన సినిమా, మాంత్రికుడు సినిమా, రోజా ఉంటుంది ఇలాగ ప్రిన్సెస్ లా కాదు. హెల్ప్లెస్ టైప్, హెల్ప్లెస్ ప్రిన్సెస్ కమ్ సేమ్ ఆ టైప్ కాదు. నెక్ టు నెక్ అయితే నాకు చాలా నచ్చిన పాయింట్ అంటున్నాను. అందుకని ఆ అమ్మాయిని అలా పడగొట్టడానికి నేను కూడా వీరుడిని అని చూపిస్తే ఆబ్వియస్లీ పడిపోదు కాబట్టి, అందుకని ఆ అమ్మాయికి సటిల్ గా చూపించడానికి ట్రై చేస్తాడు. సో తన బాణాలు వేసి, ఓకే చూడు నీ మందబుతైన ఎలాగ అన్ని పందులను చంపుతున్నాను, చూడు చెక్కను ఎలా 2 ముక్కలు చేశాను. సో అమ్మాయి చాలా వీరంగా ఉంది కాబట్టి అందుకని తన మందబుద్ధి లాగా బిహేవ్ చేసి ఆ అమ్మాయిని స్లోగా చూపిస్తారు తన పవర్స్. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేశారు లేదో, నాకు చాలా మంచిగా అనిపించింది. మొత్తం వార్ టాక్టిక్స్, ఆ రోజుల్లో వార్ ఎలా చేసేవాళ్ళు చాలా క్లవర్ గా ఉంటాయి కదా. ప్రతి సీన్ ఒకటి ఇలాగా వేయచ్చు, లేకపోతే అతనికి తక్కువ వెపన్స్ ఉంటే బ్లాంకెట్స్ తోటి పడేస్తాడు ఆయిల్ అంటించి. ప్రతి ఇది నాకు ఆ వార్ అసలు ఎలా రీసెర్చ్ చేశారు. వెపన్స్ అన్నా కాబట్టి ఒకటి యాడ్ చేస్తాను. సో ఈ మూవీలో 20,000 వెపన్స్ ని, కొత్త వెపన్స్ ని క్రియేట్ చేశారట ఈ మూవీ కోసం. ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకొకటి గుర్తుందా, ఒక తప్పాల భైరవుడు కపాల ఉంటుంది, కిలికిలి కాలకేయ, అతని పేరు కాలకేయ, అతని లాంగ్వేజ్ కిలికిలి. అదే కదా. కాదు, అది కొత్త లాంగ్వేజ్ స్క్రిప్ట్. ఫస్ట్ టైం తెలుగు మూవీ కోసము ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేశారు. ఎప్పుడు ఇమిటేట్ చేస్తున్నా అందరినీ బట్ కానీ ఒక కొత్త స్క్రిప్ట్ రాసారు, లిపి వర్డ్స్ ఇవన్నీ తోటి ఆ కిలికిలి. ఇది ఫస్ట్ టైం. కొత్త లిపి అన్నమాట. అయితే కొత్త లిపి. ఇంట్రెస్టింగ్. నువ్వు కూడా కొత్త లిపి ట్రై చేయ. లిపి నీ పేరు నిలబెట్టుకో, నేను కవితలు రాస్తాను, నువ్వు కొత్త స్క్రిప్ట్ రాయి, ఊహించుకుంటూ ఉంటుంది. ఫస్ట్ టైం ఇది ఫిక్టిషియస్ లాంగ్వేజ్ తెలుగుయే కాదు, నార్మల్ ఫిల్మ్స్ లో. సో అది చాలా మంచిగా అనిపించింది. ఆ వార్ టాక్టిక్స్ ఎలా ఫైటింగ్ చేసుకున్నారు ఇద్దరు, చాలా ఇంటెలిజెంట్ గా ఎలా, అన్ని పార్ట్ 1 లో పార్ట్ 2 లో 2 కొత్త టాక్టిక్స్. సో ఆబ్వియస్లీ చాలా రీసెర్చ్ చేసి మంచిగా స్మార్ట్ గా ఇంటెలిజెంట్ గా చూపించారు అది. అండ్ ఇంకొకటి నచ్చిన పాయింట్ ఏంటి, నచ్చని పాయింట్ చెప్తాను. నాకు అనుష్క చాలా రూడ్ గా అనిపిస్తుంది. కొంచెం మాత్రం బుద్ధి కూడా లేదా,
మీ మీ న్యాయ శాస్త్రాలన్నీ కట్టగట్టి నిప్పుల పడేయండి, నిప్పులో కాల్చేయండి ఏదో అంటున్నాం. అలాగే కొంచెం రూడ్గా అనిపించింది. కొంచెం అమ్మాయి ఓకే, అమ్మాయికి ఉంది కొంచెం సట్ల కొంచెం పువ్వులు చూపించండి రా, అలాగా కొంచెం సటిల్ గా మాట్లాడొచ్చు కదా అమ్మాయి. యా, కానీ ఒకటి ఆ అమ్మాయి ఎలా అన్నావు కాబట్టి ఇంకొకటి చెప్తాను. నేను అబ్జర్వ్ చేసింది ఈ పార్ట్ 2లో, సారీ పార్ట్ 1లో పార్ట్ 2లో అనుష్కని ఇలా ఏదో అన్నాడని చెప్పి బీహెడ్ చేస్తాడు కదా అబ్బాయి. అదొక సీన్ గుర్తుందా అనుష్క మూలంగా? పార్ట్ 1లో అడవిశేష్ ని దానికోసమే బీహెడ్ చేస్తాడు, అనుష్క కోసం. ఎందుకంటే అనుష్క ఇలా చైన్ పట్టుకుని ఇలా లాగుతాడు కదా అడవిశేష్ అని చెప్పి అబ్బాయికి కోపం వచ్చి బీహెడ్ చేస్తాడు. సో ఇద్దరు చచ్చిపోవడానికి కారణం ఈ అమ్మాయే. అదొకటి నేను వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సన్ ఇద్దరు ఆ అబ్బాయిని ఏమైనా చేస్తే అలా బీహెడ్ చేస్తారని చెప్పి చూపించారు. అండ్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే, నేను ఆబ్వియస్లీ ఫస్ట్ టైం నేను గ్రాస్ప్ చేయలేదు, మొన్న చూసినప్పుడు గ్రాస్ప్ చేస్తాను. స్టార్టింగ్ లో తను ఒక నిప్పుల కుంపటి తీసుకుని నడుచుకుంటూ వెళ్తుంది కదా, అవును, సో అది కూడా లింక్ చేస్తారు. లాస్ట్ కి అలానే చచ్చిపోతాడు అన్నట్లుగా, నిప్పుల కుంపటి తోటి చచ్చిపోతాడు. అది కూడా నాకు మంచిగా అనిపించింది. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ బాహుబలి చిన్న బాహుబలి కాదు, శివుడు, ఆ శివుడిని బాహుబలి వాళ్ళ కొడుకుని చూపిస్తాడు కదా, తినే మీ కింగ్ అని చెప్పి రమ్యకృష్ణ చూపిస్తుంది. చిన్న యాక్చువల్లీ అబ్బాయి కాదట, అది బేబీ గర్ల్ అట. సో కానీ యంగెస్ట్ యాక్ట్రెస్ ఎవర్ అట, ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ బేబీకి 8 days ఉన్నప్పుడు తీసుకొచ్చారట. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, కట్టప్పని ఒరిజినల్ గా శ్రీహరి అనుకున్నారట, కాకపోతే పాపము ఎందుకంటే సంజయ్ దత్ అని కూడా అనుకున్నారట. సంజయ్ దత్త ఓకే, శ్రీహరి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అంతకు ముందు ఒక మూవీలో చేస్తారు కదా మగధీర, ఆ పాటలో, సో అందుకని. సో సంజయ్ దత్ అని కూడా అనుకున్నారట, కానీ కుదరలేదు. అండ్ రమకృష్ణ క్యారెక్టర్ అందరికి తెలుసు, శ్రీదేవి అనుకున్నారు. శ్రీదేవి చాలా ఎక్కువ 6 crores 8 crores, దాని తర్వాత ఇంకేదో షేర్స్, దాని తర్వాత ఇంకేదో ఫ్లైట్ టికెట్స్, ఇంకేదో హోటల్ ఇంతమందికి ఇవన్నీ అడిగిందట. సో అందుకని ఇంకా లైట్ తీసుకున్నారట. సో ఆబ్వియస్లీ రమ్యకృష్ణ చెప్పక్కర్లేదు, హైలైట్. పార్ట్ 1 లో మంచిగా అనిపిస్తుంది, పార్ట్ 2 లో కొంచెం అలాగ మిస్లీడ్ అవుతూ ఉంటే కోపం వస్తూ ఉంటుంది. హలో అమ్మా, కొంచెం బ్రెయిన్ యూజ్ చెయ్యి, ఇద్దరితో కూర్చోబెట్టి మాట్లాడితే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి కదా, అలాగా అనిపిస్తుంది కొంచెం సెకండ్. అండ్ ఒకటి నాకు మీరు చెప్పండి, ఆ సుదీప్ క్యారెక్టర్ ఎందుకుంది? ఆ సుదీప్ వస్తాడు, సుదీప్ అంటే ఆ ఈగ మూవీలో విలను ఫస్ట్ లో వస్తాడు కదా లిపి, ఫస్ట్ పార్ట్ 1 లో వస్తాడు. మీకు ఏమైనా సహాయం కావాలంటే చెప్పు అంటాడు. దాంతో ఈ అబ్బాయి ఎప్పుడు సహాయం కావాలని అడుగుతాడు అని చెప్పి వెయిట్ చేస్తున్నా గానీ ఎప్పుడు అడగడు. ఆబ్వియస్లీ కట్టప్ప లాయల్టీని చూపించడానికి హైలైట్ చేస్తారు అంతే. అసలు సుదీప్ అన్న కూడా తెలియదు. అతను కన్నడ హీరో సుదీప్, ఫేమస్ హీరో. నాకు ఇంకొకటి నచ్చింది, నాకు రోరి రాజా వీరాది ఆ పాట నాకు చాలా ఇష్టం మ్యూజికల్లీ, బట్ పిక్చరైజేషన్ కూడా నాకు చాలా ఇష్టం. ఇలాగ బోట్ లాగా వెళ్తూ హంసలాగా ఆకాశంలోకి వెళ్ళిపోయి ఇలా మళ్ళీ కిందకి వస్తుంది. తర్వాత వాళ్ళ డాన్స్ కూడా కొంచెం వెరైటీగా ఇలా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది. పిక్చరైజేషన్ ఇంకా ఇన్నోవేషన్ అంతా. నాకు మనోహరి సాంగ్ ఇష్టము. నాకు కూడా ఇష్టం. అది పాడింది ఆ అబ్బాయి కదా, రేవంత్. నాకు ఇష్టం, అబ్బాయి వాయిస్ బాగుంటుంది. అందులో అమ్మాయి ఎందుకు, నూరా ఫతేహి, వన్ ఆఫ్ ద డాన్సర్స్. అండ్ ఇది అడవిశేష్ ఆబ్వియస్లీ పాపం ఉన్నాడు, ఒక బాహుబలి దాంట్లో ఉన్నందుకు చాలా సంతోషిస్తాను, కానీ అంత మంచి క్యారెక్టర్ ఏం కాదు. సో ఒక ఇంటర్వ్యూలో అన్నాడు యాక్చువల్లీ హ్యాపీ విత్ దట్ టైప్ లో. బాహుబలి ఎక్స్పెక్ట్ చేయలేదట రాజ్మౌళి ఇలాగ ఒక క్యారెక్టర్ చేస్తావా అనగానే ఎస్ అని చెప్పారట. ఓకే, కానీ ఆబ్వియస్లీ అప్పటికి ఏ మూవీస్ రాలేదు, లక్కీ కదా, అట్లీస్ట్ ఒక జీనియస్ ని చూసి నేర్చుకోవచ్చు డైరెక్షన్ ఎలా చేయాలి అని. కానీ రానా దగ్గుబాటి వాళ్ళ వైఫ్ ని చూపించారు కదా అసలు. చూపారు, అడవిశేష్ వాళ్ళ మమ్మీని చూపారు. గుడ్ పాయింట్, నేను ఎప్పుడు అనుకుంటున్నాను, గుడ్ పాయింట్. అండ్ దీంట్లో చాలా మీమ్స్ కానీ ఏమంటారు ఐకానిక్ థింగ్స్ ఉంటాయి. ఈ బేబీని ఎత్తుకుంది కూడా చాలా ఐకానిక్ సీన్ అది.
అవన్నీ కాపీ కూడా. యా అయి ఉండొచ్చు. తర్వాత ఇదే నా మాట ఇదే నా శాసనం, నా మాటే శాసనం, నా మాటే శాసనం, అది బాగుంటుంది. బాహుబలి, దాని తర్వాత ఇంకా అలాంటివి చాలానే ఉంటాయి. అండ్ ఈ మూవీ చేయడానికి 3 years పట్టిందట. 3 years ప్లస్ ఇంకొక 2 years అనుకుంటా. సో 5 years ప్రభాస్ అసలు వేరే మూవీస్ చేయకుండా మొత్తము అంతా ఇదొక్క మూవీకి డెడికేట్ అయి ఉన్నారట. కానీ చాలా పెద్ద సాహసం చేశారు. లైక్ Part 1 రిలీజ్ అయినప్పటికీ వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు, చాలా టైం, మనీ. 180 crores ఫస్ట్ మూవీకి, 180 crores సెకండ్ మూవీకి 250 crores అనుకుంటా. బికాస్ మొత్తం చాలా గ్రాఫిక్స్ అంత మూవీ అంతా. యా, అది చాలా హైలైట్. అసలు ఎంత బాగుంటాయో గ్రాఫిక్స్. ఓకే, కొన్ని చోట్ల నిజంగా వీడియో గేమ్ లాగా అనిపిస్తుంది, బట్ 99% ఆఫ్ ద మూవీ గ్రాఫిక్స్ చాలా బాగుంటుంది. ఆ 1% కొంచెం పైన ఉంటుంది. కాకపోతే మన తెలుగు ఇండస్ట్రీలోనే అంత గొప్పగా చూపించడం చాలా గ్రేట్. అండ్ 90% ఈ మూవీ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీస్తారు. అండ్ ఇంకొకటి రాజమౌళి వాళ్ళ ఫ్యామిలీ గ్రూపే కదా, లైక్ వాళ్ళ బ్రదర్ ఇన్ లానే మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ నాన్నదే స్టోరీ, ఇలా ఫ్యామిలీ ఫ్రాంచైజ్, వాళ్ళ వైఫే కాస్ట్యూమ్ డిజైనర్. సో నేను కూడా రాసుకున్నాను, బాహుబలి 2లో అనుష్క లిటిల్ ఇరిటేటింగ్ అని చెప్పి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. నార్మల్ గా మాట్లాడొచ్చు కదా, కొంచెం రెస్పెక్ట్ గా మాట్లాడొచ్చు కదా పెద్దవాళ్ళతోటి. కొంచెం మనకి చూడడానికి ఆక్వర్డ్ గా అనిపిస్తుంది ఇలాంటి 21st centuryలో. ఆ రోజుల్లో కొంచెము వినమ్రత ఏదేదో ఉంటుంది, వినయం, వినమ్రత, అవన్నీ కొంచెం పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఉంటాయి కదా ఆ రోజుల్లో. 21st century మనకి అంత ఆక్వర్డ్ గా, రూడ్ గా అనిపిస్తే అప్పట్లో ఈ రోజుల్లో కూడా ఉంటాయి. ఆ రోజుల్లో ఇంకెక్కువ పాటించేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ, ఆ రోజుల్లో పాటించే వాళ్ళు కనీసం ఏజ్ కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మీకు ఇంకితం లేదా అంటుంది. మీకు ఈ మాత్రం కూడా ఇంగితం లేదా, లేకపోతే ఈ ఇలాంటి పాతబడిన న్యాయ శాస్త్రాన్ని చెత్తగుట్లో పడేసి నిప్పంటించండి అనేది చెప్తూ ఉంటుంది కొంచెం రూడ్ గా. అవును. యా, ఆబ్వియస్లీ రానాకి మనిషికి ఇంకెక్కువ ఛాన్స్ ఇస్తుంది. యాక్చువల్లీ ఓకే, సుబ్బరాజు గురించి మాట్లాడుకున్నాం కదా, నాకు సుబ్బరాజు క్యారెక్టర్ కూడా చాలా ఇష్టము. యా, చాలా బాగుంటుంది. కమెడియన్ నుంచి ఒక హీరోయిక్ గా టర్న్ అయిన క్యారెక్టర్ బాగా చేస్తాడు. ఓకే, నా ఫేవరెట్ సీన్ చెప్తాను, దాని తర్వాత లిపి చెప్తుంది, దాని తర్వాత 2 movies లో ఫేవరెట్ సీన్ చెప్పాలి అంటే ఒకటే చెప్పొచ్చు 2 movies లో. సో నా ఫేవరెట్ సీన్ ఏంటంటే, ఈ ప్రభాస్ కింగ్ అవుతాడు కదా, కింగ్ అవ్వడు సారీ, రానా కింగ్ అవుతాడు. సో రానా వస్తాడు, ప్రభాస్ వస్తాడు, అండ్ దాని తర్వాత ప్రభాస్ ఇలా అమరేంద్ర బాహుబలి అని నేను అనగానే అందరు అరుస్తారు. అప్పుడు ఈ రానా ఇలా చాలా ఏమంటారు డిసప్పాయింట్ అవుతాడు. సో నాకు మొత్తం సీన్ అతని కింగ్ అయి వచ్చిన తర్వాత, దాని తర్వాత అమరేంద్ర బాహుబలి అని నేను అనగానే అందరు అరుస్తారు. మొత్తం ఆ కంటిన్యూయేషన్, మొత్తం ఆ సీన్ చాలా గూస్ బంప్స్ అన్నావు కదా ఇందాక దీవరాలో, నాకు ఈ సీన్ లో గూస్ బంప్స్ వచ్చాయి. చాలా మంచి సీన్ అది. చూసావా? ఆబ్వియస్లీ. యా, నాకు ఆ సీన్ చాలా చాలా బాగుంటుంది. ఆ సీన్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక సీన్, ఈ అమ్మాయి వస్తుంది కదా, వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి మీ హస్బెండ్ పక్కన నుంచో అంటే ప్రభాస్ దగ్గరకు వస్తుంటే ఏం చేస్తున్నావు అంటుంది చూడు. ఆ సీన్ మొత్తంలో ఈ అందరూ మాట్లాడుతూనే ఉంటారు. రానా దగ్గుబాటు నువ్వు చెప్పినట్టు మాట్లాడాడు కానీ ఇలా ఉత్త ఎక్స్ప్రెషన్స్ తోనే ఇలా వాళ్ళ నాన్నతో ఎప్పుడు మాట్లాడాలి, వాళ్ళ నాన్నని ఇలా అంటుంటాడు కదా, ఇప్పుడు మాట్లాడకు అని చెప్పి. నాకు ఆ సీన్ కూడా చాలా ఇష్టం రానా దగ్గుబాటు కోసం, ఎందుకంటే చాలా మంచిగా యాక్ట్ చేశాడు. మిగతా అందరూ బానే కోపంగా మాట్లాడతారు అందరూ, బట్ రానా దగ్గుబాటి మాట్లాడకుండా కూడా బాగా యాక్ట్ చేశారు. సో ఈ 2 సీన్స్ చాలా చాలా బాగుంటాయి. లిపి? యా, సో నాకు బేసికలీ ఇందాక అక్క చెప్పిన కిలకిల కలకల కిలికిలి కాలికేయ కార్తికేయ whoever that person, కాలకేయ నలభై కాలకేయ లీడర్ కాలకేయ ఇష్టమా? నాకు తనకి అండ్ రమ్యకృష్ణకి మధ్యలో ఇంటరాక్షన్ అవుతుంది చూడు ఆ వార్ టైం అప్పుడు, అది నాకు బేసికలీ నాకు స్పూకీ ఫీలింగ్ వచ్చింది అనమాట వాడిని చూస్తే.
సో అండ్ దెన్ ఆబ్వియస్లీ రమ్యకృష్ణ పెద్ద కళ్ళు అండ్ కోపంగా చూడడం నాకు అది చాలా లైక్ ఆ రియాక్షన్ నాకు చాలా ఇష్టం. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళిద్దరు వెళ్ళి ఫైట్ చేయడం అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఆ వార్ సీన్ నాకు ఫేవరెట్. అండ్ దెన్ ఆ అబ్బాయి నాకు ప్రిటీ మచ్ చెప్పాలంటే లైక్ చిన్నప్పుడు హోమ్ అలోన్ చూసి ఇద్దరు దొంగలను చూసి భయపడేవాళ్ళం చూడు. ప్రిటీ మచ్ నాకు అందులో ఈ కిలకిల అబ్బాయి కూడా నాకు అదే టైప్ ఫీలింగ్ వచ్చింది చూస్తే. లైక్ యాక్చువల్ స్కేరీ మాన్స్టర్ టైప్స్. యాక్చువల్లీ నాసర్ గురించి కూడా మాట్లాడలేదు. అతను యాక్టింగ్ కూడా చాలా బాగుంది మూవీ. కోపం వస్తుంటుంది. ఓకే, నాకు చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి. ఒకటి చూస్ చేసుకోమంటే చాలా కష్టం. నేను ఎప్పుడైతే దీవరా పైకి వెళ్ళడం నచ్చింది. తర్వాత నేను కొంచెం రొమాంటిక్ మూడ్ లో ఉన్నాను. సో నాకు రొమాంటిక్ సీన్స్ నచ్చాయి ఇందులో. లైక్ అదే కొన్ని రొమాంటిక్ సీన్స్ లైక్ స్టార్టింగ్ లో టాటూ వేయడం, ఇలా పైనుంచి పాము వస్తుంటే ఇలా టాటూ వేయడం. నాకు టాటూ వేయడంలో ఒక నిమిషం హోల్ థాట్ లిపి నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ ఈ అమ్మాయి ఏదో ఏమంటారు కర్తవ్యం లాగా ఉంటుంది కదా. సో దాంట్లో వాళ్ళు మొహం కూడా అద్దంలో చూసుకోకూడదు, అందుకే నల్లగా ఉంటుంది. సో అది ఇది కదా. సో ఈ అబ్బాయి టాటూ వేస్తే వాళ్ళ డాడీ గానీ వీళ్ళు గానీ పనిష్ చేసి అమ్మాయిని వెలగొట్టేస్తే ఈ అబ్బాయి కదా అమ్మాయికి ఛాన్స్ ఇవ్వరు కదా. అదే అంటే అదేంటి అలా ఉంది మార్క్ నీకు ఇవ్వని పో అని చెప్తే, లేదు నాకు ఎలా వచ్చిందో తెలీదు నేను నిరూపించుకుంటా అని చెప్పి తీసుకుంటుంది. అవును, కానీ ఈ అబ్బాయి ఎందుకు ఆ విషయం గురించి ఆలోచించాడు అని చెప్పి డౌట్ వచ్చింది నాకు. కొంచెం పెడతాడు ఆ అమ్మాయిని. అబ్బాయికి తెలియదు ఈ అమ్మాయి ఒక వారియర్ అని. జస్ట్ తెలుసు, చూస్తాడు కదా ఫస్ట్ ఫైటింగ్ చేస్తూ ఉంటుంది కదా అందరితోటి. ఓకే, మేబీ ఆ అమ్మాయికి తను ఒక అమ్మాయిని రిమైండ్ చేయడానికి చేస్తుంటాడు. నా పొందానవా అంటే నాకు ఆ అబ్బాయిని కొంచెం రిస్క్ లో పెట్టినట్టు అనిపించింది. కాదు, ఎందుకంటే ఆ పచ్చబొట్టేసిన దాంట్లో కూడా అమ్మాయికి నువ్వు అమ్మాయిని చూపించడానికి ట్రై చేస్తారు కదా, అందుకని టాటూ తోటి స్టార్ట్ చేస్తారు. కాదు, సారీ కానీ అమ్మాయికి అమ్మాయి అని చూపించాలి లాంటివి అవంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్టే బుల్షిట్. ఎందుకంటే అమ్మాయికి తెలుసు అమ్మాయి అని, కాకపోతే ఆబ్వియస్లీ చేయాల్సిన పనులు ఉంటాయి. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డైలీ ఆఫీస్ కి స్టీల్ టోస్ వేసుకుని పోతా. ఎవరో వచ్చేసి నా స్టీల్ టోస్ ని కట్ చేసేసి ఐల్ మేక్ దెమ్ స్టిల్ టోస్ అంటే ఎక్కడ కుదురుతుంది? ఆబ్వియస్లీ చేయాల్సిన పనులు చేయాల్సినవి ఉంటాయి. నాకు ఎక్కడ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు కొంతమంది పీపుల్ ఉంటారు కదా, లైక్ ఈవెన్ ఇన్ జనరల్ ఎలా అంటే అర్థం చేసుకోరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను 9 o'clock అలా ఇంటికి వెళ్ళిపోవాలి, పర్లేదు ఇంకొంచెం సేపు ఉండు ఆ టైప్స్ లో పట్టించుకొని పీపుల్ ఉంటారు చూడు. లైక్ దే డోంట్ ఫేస్ ఇట్, సో దే డోంట్ నో ఇట్ టైప్ పీపుల్. ఏం కాదులే పిచ్చ లైట్ ఆ టైప్స్. ఆ అబ్బాయికి బేసికలీ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో హీ డజంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. ఈ అమ్మాయికి నా ఇంటర్ప్రిటేషన్. సో ఈ అమ్మాయికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టాటూస్ అవి ఉండకూడదు, లైక్ ఇలానే యూనో మొహం కూడా కడుక్కోకుండా అద్దంలో చూసుకోకుండా వాట్ ఎవర్ ఇలానే ఉండేసి వారియర్ అండ్ ఫైటింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అదే తన జీవిత లక్ష్యం అవన్నీ అంటే హీ డజంట్ గెట్ ఇట్. ఎందుకంటే ఆ అబ్బాయికి కాన్సెప్ట్ లేదు. ఆ అబ్బాయికి ఉన్న ఓన్లీ థింగ్ ఇస్ ఆ కొండెక్కాలి అంతే. అమ్మాయి గురించి ఎక్కుతాడు కొండ. ఇలాగా ఇది ఉంది, నాకు ఒక లక్ష్యం ఉంది, లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ హ్యావ్ టు డూ దట్ ఇవన్నీ అంటే ఆ అబ్బాయి బుర్రకు ఎక్కదు. ఎందుకంటే ఆ అబ్బాయి బుర్రలో అవేవి లైక్ ఆల్ ఆఫ్ దోస్ నట్స్ ఆర్ మిస్సింగ్ అనుకో. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు కూడా లైక్ రియల్ లైఫ్ లో కూడా అన్ని పీపుల్ ఉంటారు, పీపుల్ హూ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. కానీ చెప్పిన తర్వాత నేను లిపి పాయింట్ డిసగ్రీ చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ నీలాగా స్టీల్ తో అంత చిన్న కాదు. ఆ అమ్మాయి యాక్చువల్లీ ఉద్యమంలో ఉంది, నిజంగా వారియర్ లో ఉంది. వాళ్ళ క్వీన్ ని తీసుకెళ్లిపోయి ఇంకొక కింగ్డమ్ లో బంధించారు. సో అందుకంటే వాళ్ళకున్న ఓన్లీ లక్ష్యము అమ్మాయిని రెస్క్యూ చేయడం, ఆ క్వీన్ ని రెస్క్యూ చేయడం, అదొకే వాళ్ళకున్న లక్ష్యం. కాకపోతే ఇతనికి అంత డీటెయిల్ గా తెలియనంత వరకు ఆ అమ్మాయి ఏంటి ఇలా మగరాయిలాగా ఇలాగా సోల్జర్ లాగా ఉంది అని చెప్పేసి అమ్మాయిని రిమైండ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైతే అమ్మాయి లక్ష్యం నచ్చిందో అప్పుడు తను వెళ్తాడు సోల్జర్ లాగా. ఓకే, కానీ నేను చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇప్పుడు కూడా లైక్ 21st centuryలో కూడా ఇప్పుడు అమ్మాయి పర్మిషన్ లేకుండా అమ్మాయికి టాటూ వేయడము ముట్టుకోవడం లాంటివి చేస్తే ఇట్స్ ఆల్రెడీ అ బిగ్ క్రైమ్. అప్పట్లో రాజుల కాలం వే బ్యాక్ వెన్ ఆబ్వియస్లీ ఇట్స్ కన్సిడర్డ్ అ క్రైమ్. ఈవెన్ ఇప్పటికి కూడా ఇప్పుడు నువ్వు సౌదీ అరేబియా లాంటి ప్లేసెస్ తీసుకుంటే ఇట్స్ అ బిగ్ క్రైమ్. అప్పట్లో మోర్ ఆర్ లెస్ అదే టైప్స్ లో ఉండొచ్చు. అది పర్మనెంట్ టాటూవా లేకపోతే టెంపరరీ టాటూ వేసింది అబ్బాయి?
టెంపరీ టాటూ కానీ. సో నాకు నచ్చింది ఇంకొకటి ఏంటంటే, ఎనీవే నాకు ఆ సీన్ చాలా నచ్చింది. నాకు ఆ టాటూస్ ఎందుకంటే ఎప్పుడు డౌట్ ఏంటంటే పర్మనెంట్ టాటూ అంటే అమ్మాయికి నెవ్వి పుట్టకుండా ఎలా ఉంది అని చెప్పి డౌట్ వచ్చేది. కాదు, ఆ అమ్మాయి ఉత్త పెయింట్ బ్రష్ తో వేస్తాడు అంతే, పెయింట్ లాగా వేస్తాడు, పర్మనెంట్ టాటూ కాదు. సో నాకు ఆ 2 టాటూ సీన్స్ నచ్చుతాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 లో కూడా ఇలాగా తను నడుస్తూ ఉంటే ఆ వుడ్ విరిగిపోతుంది కదా బోట్ ఎక్కుతుంటే, అప్పుడు తన షోల్డర్ పైన నచ్చింది ఆ సీన్ లో. లిపి, నువ్వు ఆ సీన్ చూసావో లేదో గుర్తు ఉందో లేదు, చూడు లిపి, ఆ అమ్మాయి చెప్తాడు, నేను నిన్ను క్షేమంగా తీసుకెళ్ళి నేను కాపాడుతా అని చెప్తాడు కదా. ఆ అమ్మాయి సరే అని చెప్పి రెడీ అయ్యి బ్లూ కలర్ చీర కట్టుకుని మొత్తం డెకరేట్ చేసుకుని వస్తుంది, నుంచి ఉంటుంది. ఇక్కడ బోట్ ఉంటుంది. ఓకే, ఏమవుతుంది తెలుసా లిపి, వాళ్ళు బోట్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఈ అమ్మాయి ఒకటి నుంచి ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి ఎక్కేదాకా ఆగదు కదా, ఆ బోట్ కదులుతూ ఉంటుంది, అందుకని పట్టుకుని చూపిస్తాడు. కాదు, వెళ్ళిపోతూ ఉంటుంది బోట్, ఎక్కేదాకా ఆగరు వాళ్ళు. ఆ తర్వాత ఈ అమ్మాయి వస్తుందని చెప్పి అప్పుడు బోట్ వెనక్కి తీసుకురావచ్చు కదా, లేదు ఈ అబ్బాయి వెళ్ళి ఇలా పడుకుని ఉంటే ఆ బోట్కి ఆ ల్యాండ్ కి ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. అంత ఓవర్ యాక్షన్ అవసరం. ఆ బోట్ చూసా నేను, ఆ బోట్ చూడక బోట్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఆపుతారు. వుడెన్ ప్లాంక్ చాలా ఫ్లిమ్సీగా ఉండి ఇలా విరిగిపోతూ ఉంటే అప్పుడు అబ్బాయి లేదు నేనే ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్ అని ఇస్తాడు. కాదు ఆ వుడెన్ అసలు అక్కడ వుడెన్ ప్లాంకే ఉండదు. ఫస్ట్ ఉంటుంది, మళ్ళీ రీవాచ్ చేయండి ఇద్దరు. అక్క వుడెన్ ప్లాంక్, వెయిట్, వుడెన్ ప్లాంక్ ఇంత ఉంటుంది. లెట్స్ సే ఇది ఆ అమ్మాయి నుంచున్నది అనుకో, ఇంత వుడెన్ ప్లాంక్ ఉంటుంది. పడవ ఇక్కడ, ఇది పడవ, ఆ అమ్మాయి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసేసి ఇక్కడ ఏదో పడినట్లు యాక్షన్ చేస్తుంది, ఆ అబ్బాయి దిగేసేసి ఇన్ బిట్వీన్ దీస్ టూ నుంచి. కాదు, ఆ బోట్ ఎందుకలా వెళ్ళిపోయాడు నాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఎక్కేదాకా ఆగదు ఆ అబ్బాయి. కాదు, చూడక మళ్ళీ దానిపైన మళ్ళీ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్, ఫ్యూచర్ కింగ్ అండ్ క్వీన్, అదేదో సిటీ బస్ వెళ్ళిపోతుంది లాగా. అవును, ఆ అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు, ఈ అమ్మాయి పడిపోతుంది ఎగకుండా. అప్పుడు వచ్చి అన్ని ఓవరాక్షన్ చేస్తాడు. సరే కావ్యకృష్ణ, నువ్వు మళ్ళీ చూడు ఆ సీన్, చాలా ఫనీగా అనిపించింది నాకు. నేను అనుకున్నాను పాపం ఆ అమ్మాయి ఎక్కుతుంది కదా, ఎక్కే లోపల ఎందుకు వెళ్ళిపోయాడు అనుకున్నా. చెప్పు. ఓకే, అవి నాకు ఆబ్వియస్లీ చాలా మూవీ అంతా చాలా ఇంటెలిజెంట్ ప్లాట్స్. నాకు అందులో నచ్చిన సటిల్ సీన్స్, ఎక్కువ హైలైట్ అవ్వని సీన్స్ నాకు నచ్చాయి. ఆబ్వియస్లీ మూవీ అంతా బాగుంటుంది. నాకు పార్ట్ 2 కూడా నా క్లాస్ లో నాకు డ్రాగ్ అనిపించలేదు, నాకు కొడుతూ ఉంటే మంచిగా అనిపించింది. చక్కగా చిప్స్ సింపుకుంటూ చూసాను. ఎవరిని కొడుతుంటే? అవును, నాకు మంచిగా అనిపించింది. అక్క చిన్న బొమ్మలకు మార్చర్లో నీకు అనిపించట్లేదా? చాలా చిప్స్ తింటూ ఉండేదా? డీప్ గా ఇన్వాల్వ్ అయిపోతున్నా మూవీస్ లో మధ్య. అండ్ ఇంకొక హైలైట్ సీన్, లైక్ అతని స్ట్రెంగ్త్ చూపించడానికి ఆ ఎద్దుతోటి ఫైటింగ్ చేస్తా చూడు స్టార్టింగ్ లో, అది కూడా చాలా మంచి. ఇలా చాలా ఉంటాయి అసలు ఏమంటారు, చాలా మంచి సీన్స్. లిపి, నువ్వు చెప్పావా నీ ఫేవరెట్ సీన్స్? చెప్పచ్చా? కలకేయ, అదొకటి. ఓకే, నాకు అది ఇట్స్ మోర్ లైక్ స్కేరీ, నాకు లైక్ యాక్చువల్ స్కేర్ ఫియర్ టైప్స్ అనిపించిన సీన్ అనమాట అది. అండ్ ఆబ్వియస్లీ నా థాట్ ప్రాసెస్ టింగ్ 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 అనుకుంటూ అప్పటి కాలంలో ఇలాంటివి నిజంగానే జరిగి ఉంటాయి కదా టైప్స్ లో. నాకు అప్పట్లో పీపుల్ ఎలా సర్వైవ్ అయ్యారు, అయ్యో పాపం టైప్స్ లో అటు వెళ్ళిపోయింది నా చైన్ ఆఫ్ థాట్. సో నాకు అది ఇంకా గుర్తు. సో ఆ ఫియర్ అండ్ ఆ స్కేర్, అది ఐ స్టిల్ రిమెంబర్. అండ్ అది సో అది నా ఫేవరెట్. ఎందుకంటే ఇట్స్ మోర్ ఏమంటారు, క్లోజ్ టు రియాలిటీ అండ్ మోర్ టచింగ్ నాకు. ఎందుకంటే ఇలాంటి పడవ, ఆ చేతులు పెట్టడము, లేకపోతే వాట్ ఎవర్, అవి నాకు అంత కనెక్ట్ అవ్వలేదు అనమాట. ఆ టాటూ అండ్ ఆల్ దట్. ఓకే, సో IMDb రేటింగ్ ఇంకెవరి పాయింట్స్ ఉన్నాయా? యాక్చువల్లీ చాలా మాట్లాడుకోవచ్చు, చాలా ఉంటాయి పాయింట్స్. నిజంగా ప్రతి సీన్ అనలైజ్ చేసి యాక్చువల్లీ అంత ఉంది కంటెంట్ ఈ మూవీస్ కి. చాలా ఆబ్వియస్లీ మనం మాట్లాడలే కానీ మా కట్టప్ప అతను కూడా బాగానే ఆగేశాడు. గుడ్ పాయింట్. కట్టప్ప గురించి మాట్లాడుకోలేదు. కాదు, ఐ షుడ్ సే ప్రిటీ మచ్ మూవీలో అందరు బాగానే అందరు బాగా చేశారు, బాగానే చేపించాడు రాజమౌళి. అందరు బాగా చేశారు. అండ్ ఆబ్వియస్లీ రమ్యకృష్ణ నంబర్ 1 ఫేవరెట్. కాకపోతే నంబర్ 2 ఐ షుడ్ సే నాకు రానా ప్రభాస్ కన్నా ఎక్కువ నచ్చాడు ఈ మూవీలో.
యా నాకు రాననే ఎక్కువ నచ్చాడు. నాకు మొత్తం అందరు చెప్పాను ఆల్రెడీ, మొత్తం అందరిలో రాననే నచ్చాడు. నాకు రమ్యకృష్ణ, ప్రభాస్, రానా, నాజర్. అవునా, నీకు ప్రభాసే ఎక్కువ నచ్చాడా? రానా కంటే, నాజర్ కంటే? ప్రభాస్ ఎక్కువ నచ్చాడు. అందరికంటే రమ్యకృష్ణ ఎక్కువ నచ్చిందా? నాకు రమ్యకృష్ణ ఫస్ట్ నచ్చింది, దెన్ రానా, అండ్ మేబీ నాజర్, అండ్ దెన్ ప్రభాస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీస్ అనుకుంటా రమ్యకృష్ణ తన ఓన్ డబ్బింగ్ చెప్పుకుంది, అందుకే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ అనిపించింది ప్రాబబ్లీ. అండ్ నాకు యాక్చువల్ నాకు అనుష్క యాక్టింగ్ కూడా చాలా నచ్చింది, వెరీ పవర్ఫుల్. లైక్ నాకు ప్రిటీ మచ్ నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందంటే, అనుష్క తప్ప అట్లీస్ట్ ఉన్న కరెంట్ హీరోయిన్స్ లో ఎవరు ఆ రోల్ ప్రాబబ్లీ సూట్ అవ్వరు ఫీలింగ్ వచ్చింది నాకు. అవును, 100% అగ్రీ విత్ యూ. ఎందుకో అలాగా రాజ క్వీన్ లాంటి యాటిట్యూడ్ ఎందుకో అనుష్కకి అనిపిస్తుంది. అండ్ దెన్ మొహంలో ఆ కళ కూడా ఉంటుంది, తనకి ఆ కళ ఉంటుంది. అండ్ ఈవెన్ దో నువ్వు చెప్పినట్లు అంత పొగరుగా ఉన్నా కూడా లైక్ ఏమంటారు, ఓ రకంగా లైక్ ఆ ఫేస్ తోటి సరిపోతుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమనాన్ని తీసుకుంటే కనుక అలాంటి డైలాగ్స్ ఉంటే లైక్ సూట్ కూడా అవ్వదు. డబ్బింగ్ ఎవరు చెప్పారు? తన చెప్పుకుందా? కాదు, ఎవరు చెప్పారు, నాకు ఎవరు చెప్పారు అర్థం కాలేదు. బానే ఉంది, కాకపోతే ఎవరు చెప్పారు తెలియదు నాకు. ఓకే, అంతే, అవే నా పాయింట్స్. యా, అండ్ ఆ 3 బాణాలు వేస్తారు కదా, అది కూడా ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. అన్ని బాగుంటాయి. అది అవి కూడా ఒక కౌసులుతూ ఉంటాయి నిప్పు తీసుకుని. అవును, అన్ని చాలా బాగుంటాయి రాజు టాక్టిక్స్, అన్ని బాగుంటాయి. చెప్పలిపి. ఓకే, ఊహలో ఇది కట్ చేయి. ఒకవేళ కనుక చెప్పకూడదు అంటే గనక ఆర్ బాగుండకపోతే గనక ఆ సిజిఎక్స్ ఎఫెక్ట్స్ దేనికి పాప అనుష్కని సన్నగా చేయడానికి అనేసి. అవును, పర్వాలేదు, చెప్పొచ్చు. నో ఏదో ఒకటి ఎవరైనా అది బికాస్ బాహుబలి 1 లో లావుగానే ఉంటుంది చీర కట్టుకున్నప్పుడు. I think between either బాహుబలికి ముందరో లేకపోతే బిట్వీన్ బాహుబలి 1 అండ్ బాహుబలి 2 I don't know. కాకపోతే అట్ సమ్ పాయింట్ మాత్రం తను సైజ్ 0 చేసింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ వెయిట్ లూజ్ అవ్వలేదో లేకపోతే డిలే అయ్యిందో whatever. But yeah, అది నోన్ ఫ్యాక్ట్ లిపి ఇండస్ట్రీలో. ఇట్స్ నోన్ ఫ్యాక్ట్ కానీ ఇట్స్ స్టిల్ మీన్ అక్క బాడీ షేమింగ్ టైప్స్ లోనే ఉంటుంది అది. షేమింగ్ కాదు, బట్ దానికి పాపం కష్టపడి. యా, అంటే ఆబ్వియస్లీ వెయిట్ లూజింగ్ ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్. నాకు తెలుసు, ఐ నో దట్ స్ట్రగుల్. It's not easy at all. But anywho, yeah. Okay, ratings. IMDb rating బాహుబలి 1 కి 8 out of 10 ఉంది, 2 కి 8.2 out of 10. లిపి నేను రెండు కలిపి together 8.5. Okay. I have to give 10 out of 10. In fact, 11 or 9, 15 out of 10. ఈ మూవీలో నాకు అసలు వంక పడడానికి లేదు. చాలా ప్రైడ్, తెలుగు ప్రైడ్, అసలు వన్ ఆఫ్ అ కైండ్ మ్యూజిక్, స్టోరీ, యాక్టింగ్, కనుల పండుగ, అందరూ మంచి మంచి యాక్టర్స్, ఇలా ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో నేను ఒక 9 out of 10 ఇస్తాను. నాకు చాలా ఇష్టమైన మూవీ. రెండు బాగుంటాయి. నేను బాహుబలి 1 గుర్తుంది కానీ 2 ఒకటేసారి చూసాను, సో నాకు గుర్తులేదు. సో మొన్ననే ఫ్రెష్గా మళ్ళీ చూసాను, సో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ యాక్చువల్లీ కామెంట్స్ రాసుకున్నాను, బట్ టైం సరిపోతుందో లేదో. ఇట్స్ ఓకే. సో కామెంట్స్ చదివే ముందు ఇంకొకటి చెప్దాం అనుకున్నాను. సో మన చంద్రముఖి ఫస్ట్ చేసాం కదా పాడ్కాస్ట్, లాస్ట్ ఇది వర్త్ మెన్షనింగ్. ఆర్ట్ డైరెక్టర్ ఎంత మంచి మంచి సెట్టింగ్స్ వేసారో అసలు, గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అన్ని, కోట ఎలా ఓల్డ్ ఏజెస్ లో ఎలా ఉంటుంది లివింగ్ స్టైల్ ని చాలా బాగా ఇప్పించారు. ఓకే, కంటిన్యూ. అండ్ ఆల్సో ద ఏమంటారు పాప మా గ్రాఫిక్ డిజైనర్, ఎందుకంటే నేను మొన్ననే ఒక ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ మాట్లాడుతూ మేము అనుకున్నాం అనమాట, ఈ నార్మల్ గా మూవీస్ లో ఇలాంటి హారర్ మూవీస్ లో లైక్ యాక్టర్స్ ఏదో భయపడుతుంటే యాక్ట్ చేస్తే గ్రాఫిక్ డిజైనర్స్ వచ్చి మొత్తం అంతా అన్ని గ్రాఫిక్స్ అనేది పెడతారు టైప్స్ లో. సో ఆ టైప్ లో దీంట్లో కూడా చాలా వరకు లైక్ జస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ యాక్షన్ మాత్రమే, అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ యాడెడ్ లేటర్ ఆన్. సో ఓన్లీ జస్ట్ ఆ సీన్ వితౌట్ ఎనీ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్, ఎనీ ఆఫ్ ద జస్ట్ గ్రీన్ స్క్రీన్ తోటి తీసినప్పుడు ఆ కెమెరామ్యాన్ పాపం నవ్వకుండా కష్టపడి తీయడం ఈజ్ ఆల్సో గ్రేట్. నన్ను అడిగితే నాలాంటి పర్సన్ అయితే డెఫినెట్లీ ఒక గంట సేపు నవ్వుకుంటూ కూర్చుంటారు. నవ్వుకునే ఉండొచ్చు, బట్ దట్స్ ఆల్సో సంథింగ్ టు పాయింట్ అవుట్. స్టిల్ ప్రొఫెషనల్ గా
ఆల్దో మనం చూసినట్లు లేకపోయినా కూడా స్టిల్ దానిని కరెక్ట్ గా తీయడం. యా, బికాస్ మొత్తం విజన్ అంతా ఉత్త రాజమౌళి బ్రెయిన్ లో ఉంటుంది, వీళ్ళందరికీ ఏం తెలీదు. కానీ యా, సో ఎనీవే, సో ఏం చెప్దాం అనుకున్నా అంటే కామెంట్స్ ముందు మన చంద్రముఖి పాడ్కాస్ట్ ఫస్ట్ వేసిన పాడ్కాస్ట్, సో అది నేను మళ్ళీ రీవిజిట్ చేశాను. సో దానికి 23 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఒకవేళ మీరు మా చంద్రముఖి పాడ్కాస్ట్ చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ చాలా మంది చూస్తున్నారు ఈ మధ్య ఆ పాడ్కాస్ట్ ని. సో ఒకసారి జెంటల్ రిమైండర్ అనమాట, చంద్రముఖి మూవీ ఇష్టమైతే కనుక అది పాడ్కాస్ట్ చేసాం ఆల్రెడీ, సో చూడండి. అండ్ కామెంట్స్ లో ఫస్ట్ కామెంట్ ఆర్ఎస్వి గారి నుంచి. సో ఈయన ఏమన్నారంటే, లిప్పి హెయిర్ ఫోల్డ్ చేసి స్పెక్టికల్స్ తీసేస్తే ద బోన్ కలెక్టర్ మూవీలో ఏంజలినా జోలీలా ఉంటారు. ఎస్పెషల్లీ తన సింగిల్లా క్యాబ్లో తన ఫ్లాట్ వచ్చినప్పుడులా ఉంటారు. ట్రై ద లుక్ అండ్ కామెంట్ ఇఫ్ పాసిబుల్, షో us నాట్ ఫ్లర్టింగ్ విత్ యూ ఎట్ ఆల్. థ్యాంక్ యూ. లైక్ దిస్ ఫోల్డింగ్ అంటే నేను ఆ మూవీ చూడలేదు, బట్ ఐ డోంట్ నో. ప్రస్తుతం అయితే కళ్ళడితే పెట్టుకోలేదు, బట్ ఎనీహౌ I'll try next time. యా, సో థ్యాంక్ యూ ఫర్ ద కామెంట్ ఆర్ఎస్పి గారు. సో లిప్పి గురించి కామెంట్ అని చెప్పి చదువుతున్నాము. సో నెక్స్ట్ కామెంట్ రాసిన వారు శరత్ చంద్ర. ఈయన రీసెంట్ గా మన విఐపి మెంబర్ అయ్యారు. సో శరత్ చంద్ర గారు, చాలా థ్యాంక్ యూ. వాచింగ్ యూ గైస్, ఐ గెట్ రిమైండెడ్ ఆఫ్ మై కజిన్స్ అండ్ ద camaraderie. Subscribe the YouTube channel after a long time. Appreciate your honesty, especially of the younger cousin. Cheers. So చాలా థ్యాంక్ యూ సో మచ్ శరత్ చంద్ర గారు మా మెంబర్షిప్ తీసుకున్నందుకు. ఎందుకంటే ఏదైనా ముగ్గురు అక్క చెల్లెలు కాబట్టి ఒకరిపైన ఒకరు అరుచుకుంటూ మాట్లాడుకోవచ్చు. సో అందుకే మాకు ఇలా న్యాచురల్ కమరాడరీ కుదిరింది. యా, సో నెక్స్ట్ కామెంట్ రాసిన వారు శ్రీకాంత్ నేచర్ వరల్డ్ గారు. ఏమన్నారంటే, లిపి గారు మూవీస్ ని ఓపికతో చూడండి, స్కిప్ చేస్తూ చూస్తే యావరేజ్ గా ఉండే మూవీ కూడా వర్స్ట్ గా అనిపిస్తుంది. చెప్పారు. అండ్ ఊహా గారు, మీరు ఏ మూవీ చూసినా న్యూట్రల్ గా ఉంటూ మినిమం పాజిటివ్స్ మాట్లాడడం బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వీలైతే చిరంజీవి, పున్నమి నాగు ఆర్ ఖైదీ మూవీస్ పాడ్కాస్ట్ చేయండి. పున్నమి నాగు నేను హచ్చిన చేయలేను. ఆ మూవీ కనుక చూస్తే నేను మార్నింగ్ లేచే లోపే మార్నింగ్ లేచే లోపే నా కళలో పాముల ఐ విల్ నాట్. నేను ఫర్ ద లైఫ్ ఆఫ్ మీ నేను ఐ కెన్ నాట్. నేను ఈవెన్ టు సేవ్ మై సోల్ కూడా నేను ఆ మూవీని చూడలేను. బట్ చెప్పింది కరెక్ట్ అబౌట్ మూవీ స్కిప్పింగ్. ఎందుకంటే నేను ఈ మధ్య తగ్గించాను, స్కిప్ చేయకుండా. సాంగ్స్ అండ్ ఫైట్ స్టిల్ స్కిప్ చేస్తా, బట్ స్టోరీ పార్ట్ ని ఇంకా స్కిప్ చేయట్లేదు. సో డెఫినెట్లీ ట్రూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది అడ్వైస్. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో నెక్స్ట్ కామెంట్ రాసిన వారు మనోజ్ DHFM 8581 గారు. సో ఏమన్నారంటే, కరెంట్లీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ రీ-రిలీజ్ ట్రెండ్ గోయింగ్ ఆన్ అక్క. ఇఫ్ యూ డూ దట్ పాడ్కాస్ట్, ఐ థింక్ ఇట్ విల్ అలైన్ విత్ ద ట్రెండ్ అండ్ యూ విల్ గెట్ గుడ్ వ్యూస్ అక్క. ఇఫ్ యూ డూ పాడ్కాస్ట్, ప్లీజ్ డూ ఇన్ దిస్ వీక్ బిఫోర్ ట్రెండ్ ఎండ్స్. ఓకే, ఐ హావ్ వన్ థింగ్ టు సే. అది కావ్య ఫేవరెట్ మూవీ. చేద్దాం చేయాలి అంటే కనుక కావ్య ఎంత హ్యాపీ అవుతుందో, నా రియాక్షన్ ఇస్ గోయింగ్ టు బి ది ఎగ్జాక్ట్ ఆపోజిట్. బట్ ఆబ్వియస్లీ 2 against 1, I'll do it for you. Okay, so next సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తొందరగా చేద్దాము. ట్రెండింగ్ లో ఉందన్నారు. యా, అండ్ ఆల్సో నాది మీకు ఆల్రెడీ ఇప్పటికి తెలిసిపోయి ఉండాలి వాట్ మై రియాక్షన్ ఇస్ గోయింగ్ టు బి, బట్ కంటిన్యూ. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక విఐపి మెంబర్ మన పాడ్కాస్ట్ కి చాలా రీసెంట్ గా అయ్యారు, వల్లభ గారు. సో ఈయన ఏమన్నారంటే, ఫైనల్లీ అ మెంబర్ ఆఫ్ పాప్కార్న్ టాక్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఛానల్స్ ఆఫ్ యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్ వల్లభ గారు మా మెంబర్షిప్ తీసుకున్నందుకు, అండ్ ఆల్సో మాకు చాలా మంచి కామెంట్ ని వదిలినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లాస్ట్ కామెంట్ రాసిన వారు మన ఛానల్ మెంబర్ కృష్ణ చైతన్య గారు. సో ఈయన ఏమన్నారంటే, ఇది గుర్తుందా, మనము క్షణ మూవీ మాట్లాడినప్పుడు ఆ పేరు గురించి నువ్వు నేను ఎలా, సో దాని గురించి ఏమన్నారంటే,
అదే ఆ చిన్న పాప పేరు చెప్తా విను, నీకు అర్థమవుతుంది. సో ఏమన్నారంటే కావ్య అక్క మరీ ఎక్కువ మెంటల్ జిమ్నాస్టిక్స్ చేస్తుంది. రిషిలో రి, శ్వేతలో ఆ, సో నేమ్ వచ్చేసి రియా. అది రియా అవుతుంది. శ్వేతలో శ్వేతలో ఏ ఉంటుంది చూడు, ఆ ఏ శ్వేతలో వే వెతుక్కోలేదు, రివే. రిషిలో RI, శ్వేతలో లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకండి. వెయిట్ కాదు, ఊహ ఆగు. అక్క కంప్లీట్లీ మర్చిపోయింది. అక్క ఏమన్నావంటే ఆ డాటర్ పేరు ఇస్ రియా బికాస్ అబ్బాయి పేరు రిషి, అమ్మాయి శ్వేత, కాబట్టి నువ్వు ఆ రెండింటిని కలిపేసేసి రియా అని పేరు పెట్టింది. నువ్వు అన్నావు. నేనంటే అక్కకి అర్థం కాలేదు రియా ఎలా అని చెప్పి అంది. సో అందుకని ఈయన చెప్తున్నాడు ఏమనంటే RIA. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఇందాకే కావిత అగ్రీ అవుతాను. ఐ డోంట్ సీ మరి అంత రిలేషన్, అందులో అమ్మాయి మరి అంత ఆలోచించి ఉండదు. ఉంటుంది లిపి, అదేదో దాని ఏమంటారు కోఇన్సిడెన్స్ అయి ఉంటుంది. కాదు లిపి, పేరు నితీష్, ఈ అమ్మాయి పేరు సాన్వి అంటే నీసా అంటే అర్థం ఉంది. RIA రియా. ఓకే ఫైన్. సో అది కృష్ణ చైతన్య గారు చెప్పారు. సో ఇది మా పాడ్కాస్ట్ బాహుబలి 1, బాహుబలి 2 గురించి చెప్పలిపి. ఆఫ్లైన్ తీసుకుని పోవచ్చు అది. అండ్ ఈ మూవీస్ ని సజెస్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ నాజీర్ గారు, వీళ్ళు ఒక పెద్ద క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ లో ఈ 2 కలిపి చేయమని చెప్పి ఐడియా ఇచ్చింది ఈయననే. సో నాజీర్ గారు, సత్య గారు, త్రినాథ్ వడ్డీ గారు, చిటిబులి గారు, బలపత్ర పాత్రుని రమణి గారు. సో వీళ్ళందరూ అడిగిన మూవీ బాహుబలి. సో చేశాము. అండ్ చాలా మంచి మూవీ, చాలా మంచి సజెషన్. చాలా రోజుల తర్వాత మంచి మూవీ పిల్లలతోటి, ఫ్యామిలీ తోటి కలిసి చూసాను. సో మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్. అండ్ ప్లీజ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ కామెంట్స్ అన్ని వదలండి, మేము చూసి అన్నిటికీ ఓపిక చేస్తాము. టైం పడుతుంది, కాకపోతే అన్ని చూసి ఎక్కువ ఏవి పాపులారిటీ ఉందో ఆ మూవీస్ చూసి తప్పకుండా చేస్తాము. అండ్ మీ కొలీగ్స్కి, మేనేజర్స్కి, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, మీ వాట్సాప్ గ్రూప్లోకి అందరికి పంపించండి మా వీడియోస్ ప్లీజ్. మన సబ్స్క్రైబర్స్ వస్తే కొంచెం మోటివేషన్ ఎక్కువ ఉంటుంది. అవును, ప్లీజ్. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ అయిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకపోతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుస్తాం. బై. థ్యాంక్ యూ.